హాయ్ టీమ్, గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఈ రోజు జరిగే సీక్వెల్ క్లాస్కి మీ అందరికీ వెల్కమ్. మనం చాలా దగ్గరకు వచ్చేసామండి. ఇంకొక 4 క్లాసెస్లో మనకి సీక్వెల్ కంప్లీట్ అయిపోతుంది. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇక్కడ మనం కోర్స్ కంటెంట్ చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఏవైతే క్రియేట్ అనే ఆప్షన్ దగ్గర నుంచి మనం బిట్వీన్ వరకు మనం డిస్కస్ చేస్తాం. అలాగే ఈ లైక్ ఆపరేటర్ మనం కంప్లీట్ చేయాలి. అర్థమెటిక్ ఆపరేషన్స్ ప్లస్ అలియాస్ కంప్లీట్ చేసాం. సో ఈరోజు మనం లైక్ ఆపరేటర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎలాంటి టైంలో యూజ్ చేస్తాం, అలాగే రియల్ టైంలో ఇంపార్టెంటా కాదా. నెక్స్ట్ మనం 7 వరకు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి 8 నుంచి ఓకే టెక్స్ట్ ఫంక్షన్స్ వరకు ఈరోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. కంప్లీట్ అయితే అవుతాయి, లేదా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది లైక్ ఆపరేటర్ అండి. అయితే నేను ఆల్రెడీ అంతకుముందు మీకు ఇన్ఫార్మ్ చేశాను. లైక్ ఆపరేటర్ అనేది ఓకే ఇక్కడ ఉన్నవన్నీ కూడా వేర్ క్లాస్, ఎండ్ ఆపరేటర్, ఆర్, ఇన్, బిట్వీన్ ఇవన్నీ రియల్ టైంలో యూజ్ చేస్తాం, మనకి యూజ్ అవుతాయి కూడా. ఎంట్రీ పరంగా నేర్చుకోవాలి, రియల్ టైం పరంగా మనం నేర్చుకోవాలి. కానీ లైక్ ఆపరేటర్ అనేది ఎంట్రీ పరంగా బాగా యూజ్ అయ్యే ఒక క్వశ్చన్. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారనమాట. రియల్ టైంలో నేను ఎప్పుడైతే ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఈ లైక్ ఆపరేటర్ అనేది ఒక పేరులో, అది ప్రొడక్ట్ పేరు అయి ఉండొచ్చు, లేదా హ్యూమన్ మనుషుల పేర్లు అయి ఉండొచ్చు. ఆ పేరులో పర్టికులర్ ప్యాటర్న్ యూజ్ చేసుకుని నాకు నేమ్స్ కావాలి అన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టద్దు, ఇంటర్వ్యూ పరంగా నేర్చుకోండి. అంటే లైక్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు మనం 2 సింబల్స్ ఎక్కువగా వాడతామండి. ఒకటి పర్సంటేజ్ సింబల్ వాడతాం, ఇంకొకటి వచ్చేసి అండర్ స్కోర్, నాట్ హైఫన్. హైఫన్ అంటే ఇది, హైఫన్ కాదు, అండర్ స్కోర్ సింబల్స్. ఈ 2 సింబల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, ఈ 2 సింబల్స్ని ఎక్కువగా మనం యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ లైక్ ఆపరేటర్ అప్పుడు. ఇంతకీ లైక్ ఆపరేటర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఈ పర్సంటేజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, 1 by 1 మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో SSMSని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనం కనెక్షన్ బిల్డ్ చేయమంటుంది. ఓకే, కనెక్షన్ బిల్డ్ చేయమంటుంది. 1 minute. ఇక్కడ మీరు కనెక్ట్ అనండి. అప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లో మనకి మన సర్వర్ నేమ్, డేటాబేస్, సెక్యూరిటీ ఇవన్నీ వస్తాయి. ఇందులో డేటాబేస్ అంటే ఏంటో తెలుసు. ఈ డేటాబేస్లో మనం క్రియేట్ చేసి ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే బ్లాక్ కలర్ సిలిండర్ సింబల్ ఉంటుంది. సో ఈ డేటాబేస్ మనం క్రియేట్ చేస్తాం. ఈ డేటాబేస్లో ఇవన్నీ బై డిఫాల్ట్గా క్రియేట్ అయిపోతాయి. ఒక డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏమీ సపరేట్గా చేయం, వీళ్ళు డిస్కస్ చేసేసాం. ప్రతి డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి. ఓకే, ఈ డేటాబేస్లో నేను ఎంప్లాయ్ అని టేబుల్ క్రియేట్ చేశాను. అంటే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఒక డేటాబేస్లో ఒక టేబులే ఉండాలా? లేదండి, ఈ డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ అయినా ఉండొచ్చు, నంబర్ ఆఫ్ టేబుల్స్ ఉండొచ్చు. సో అదొకటి క్లారిటీ ఇవ్వాలనుకోండి. ఎందుకంటే ఎంప్లాయీలో ఎంప్లాయీ క్రియేట్ చేశాను, ప్రొడక్ట్లో ప్రొడక్ట్ టేబుల్ క్రియేట్ చేసేసరికి ఒక్కొక్క టేబుల్కి ఒక డేటాబేస్ అనుకుంటాం. కాదు, ఒక్క డేటాబేస్లోనే మనం అన్ని టేబుల్స్ ఇందులో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిలయన్స్ ఒకటి, ఇదేమో డిమార్ట్ డేటాబేస్. రిలయన్స్ డేటాబేస్లో రిలయన్స్ సంబంధించిన టేబుల్స్ అన్ని ఇందులో పెట్టుకుంటాను. రిలయన్స్ సంబంధించిన టేబుల్స్ ఏముంటాయి, కస్టమరు, సేల్స్, ప్రొడక్ట్, లొకేషన్, అన్ని టేబుల్స్ ఇందులో పెట్టుకోవచ్చు నేను. ఓకే, సో ఆ చిన్నది మీకు క్లారిటీ ఇద్దామని. సో ఇప్పుడు నేను ఏ డేటాబేస్లో ఉన్నాను అంటే, ప్రజెంట్ ఇక్కడ వర్క్ స్పేస్లో ఏమి ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏ డేటాబేస్ పైన కనిపించట్లేదు. మీరేం చేస్తారండి, ఫస్ట్ న్యూ క్వైరీ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైనా సరే న్యూ క్వైరీ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ వర్క్ స్పేస్ ఓపెన్ అవుతుంది, వైట్ కలర్ది. ఈ వర్క్ స్పేస్తో పాటు ఈ పైన ఉన్న డేటాబేస్ సెలెక్షన్ డ్రాప్ డౌన్ మెనూ కూడా హైలైట్ అవుతుంది. ఇక్కడ ప్రెసెంట్ బై డిఫాల్ట్ మీ సిస్టమ్ అయినా, నా సిస్టమ్ అయినా, రియల్ టైం అయినా మాస్టర్ డేటాబేస్లో ఉంటుంది. అంటే సిస్టమ్ డేటాబేస్ ఇది. మనకి ఇందులో కాదు కదా క్రియేట్ చేసుకుంది ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్ అనేది ఎంప్లాయీ డేటాబేస్లో ఉంది. ఇది మీకు ఎలా తెలుసు, నేను క్రియేట్ చేశాను కాబట్టి. మరి రియల్ టైంలో మేము క్రియేట్ చేయాలి, మాకు ఎలా తెలుసు, మీకు చెప్తారు కాబట్టి. ఓకే, మీకు BRD డాక్యుమెంట్లో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు ఎంప్లాయీ డేటాబేస్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి ఎంప్లాయీ డేటాబేస్ని క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మీరు ఎంప్లాయీ టేబుల్ మీద వర్క్ చేస్తే వర్క్ అవుతుంది.
ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. స్టార్ ఎండ్ పడింది. ఇదిగోండి ఎంప్లాయీ టేబుల్ వచ్చింది. అలా కాకుండా ఈ ఎంప్లాయీ అనే టేబుల్ ఎంప్లాయీ డేటాబేస్లో ఉంటే మీరు ఎంప్లాయీ డేటాబేస్ సెలెక్ట్ చేసుకోకుండా వేరే డేటాబేస్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ డేటాబేస్లో ఉన్నారు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూడండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ అనేది ఈ డేటాబేస్లో లేదు. కానీ మీరు కావాలని ట్రై చేస్తున్నారు. లేదని నేను ఎలా తీసుకురాను? అలాగే మాస్టర్ డేటాబేస్లోకి వెళ్ళి ట్రై చేయండి, అక్కడ రాదు. ఈ టేబుల్ ఏ డేటాబేస్లో అయితే ఉందో ఆ డేటాబేస్లో వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఎంప్లాయీ డేటాబేస్ క్లిక్ చేసి మీరు ఎగ్జిక్యూట్ చేయండి, ఇప్పుడు వస్తుంది. ఓకే, సో ఇది రియల్ టైంలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక డేటాబేస్లో ఉండి ఆ టేబుల్ వేరే డేటాబేస్లో ఉంటే దాన్ని యాక్సెస్ చేయాలని చూస్తే రాదు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ జాగ్రత్తగా వినండి. క్లయింట్ ఏమన్నాడంటే ఏ అనే లెటర్స్తో స్టార్ట్ అవ్వాలి, వాళ్ళ పేర్లు మాత్రమే నాకు కావాలి. అంటే ఎవరెవరు వస్తారు? ఏతో స్టార్ట్ అవ్వాలంటే మిగతా ఏమున్నా పర్వాలేదండి. ఏ తర్వాత ఏ లెటర్స్ ఉన్నా నాకు ఓకే. అసలు ఒక ఎంప్లాయీ నేమ్ ఏతో స్టార్ట్ అయిన వాళ్ళు కావాలి. అంటే ఇక్కడ అమిత్ శర్మ వస్తాడు, ఇంకా అర్జున్ సింగ్ వస్తాడు, అంజలి నాయర్ వస్తారు. అట్లా మనం చూసుకుంటే 3 చూసాం కదా, అంజలి నాయర్ వరకు 3 చూసాం. ఇంకేమున్నాయి? ఇంకా ఏతో ఏమిళ్ళు. ఓకే, అలా ఏతో స్టార్ట్ అయిన వాళ్ళు కావాలి అన్నారు. అయితే స్టార్టింగ్ ఇప్పుడు మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. ఎప్పుడైతే స్టార్టింగ్ విత్ ఆర్, స్టార్టింగ్ విత్ ఏ, స్టార్టింగ్ విత్ సి, ఓన్లీ స్టార్టింగ్ లెటర్ గురించి మాట్లాడితే ఆ లెటర్ని మీరు డబుల్ కోట్స్లో రాసుకోవాలి. ఓకే, ఆ లెటర్ని సింగిల్ కోట్స్ మధ్యలో రాయాలన్నమాట. డబుల్ కోట్స్ కాదు, సింగిల్ కోట్స్ మధ్యలో. ఓకే, ఈ సింగిల్ కోడ్ మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్ అంటున్నాడు కాబట్టి మీరు స్టార్టింగ్లోనే ఆర్ అని రాయాలి. ఓకే, తర్వాత ఏ లెటర్స్ ఉన్నా నాకు పర్వాలేదు అంటున్నాడు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు? పర్సంటేజ్ సింబల్ పెట్టాలి. పర్సంటేజ్ ఏం చెప్తుంది అంటే ఏదున్నా పర్వాలేదు అన్నప్పుడు పర్సంటేజ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? స్టార్టింగ్ విత్ ఏ. నా ఎంప్లాయీస్లో ఏతో స్టార్ట్ అయిన వాళ్ళు కావాలి అన్నాడు. మీరు సింగిల్ కోడ్ లోపల స్టార్టింగ్ అన్నాడు కాబట్టి ఏని స్టార్టింగ్లో ఇవ్వాలి. ఏ తర్వాత ఏదైనా ఉండొచ్చు, ఇక్కడ ఏదైనా ఏ లెటర్స్ అయినా ఉండొచ్చు. అప్పుడు పర్సంటేజ్ ఇస్తాం, మళ్ళీ సింగిల్ కోడ్ క్లోజ్ చేస్తాం. దీన్ని ప్రాక్టికల్గా చేసి చూద్దాం. చూడండి, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అనే టేబుల్లో. సో ఈ లైక్ ఆపరేటర్ కూడా నేనేం చెప్పాను ఇక్కడ చూడండి, వేర్ క్లాస్ మీద ఈ ఎండ్ కానీ ఆర్ కానీ బిట్వీన్ కానీ లైక్ ఆపరేటర్ కానీ ప్రతి దానికి వేర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, చూద్దాం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, ఇక్కడ వరకు మొత్తం టేబుల్ ఇచ్చేస్తా. నీకు మొత్తం టేబుల్ కాదు కదా, ఏం కావాలి? వేర్. ఫిల్టరింగ్ చేస్తున్నాం. ఎందుకు వేర్ ఎప్పుడు వాడతామో నిన్న క్లియర్గా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. వేర్ ఎప్పుడు వాడతామంటే ఈ రోలోకి వెళ్ళి చెక్ చేసుకుని, ఓహో అమిత్ ఇక్కడ ఉన్నాడు, సెకండ్ రో ప్రియారెడ్డి, ఇక్కడ ఏ లేదే వదిలేస్తుంది, మళ్ళీ ఈ రో చెక్ చేస్తుంది. అంటే ఇలా రో బై రో ఫిల్టరింగ్ జరుగుతుంది కాబట్టి రోల్ని చెక్ చేసి కావాల్సిన రోస్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి మనకి వేర్ వాడాల్సిందే. ఓకేనండి, సో వేర్ ఫిల్టరింగ్ చెయ్యి. వేర్ అంటే ఈ టేబుల్ని ఫిల్టరింగ్ చెయ్యి. ఎలా ఫిల్టరింగ్ చేయాలి? ఇక్కడ చాలా కాలమ్స్ ఉన్నాయి కదా. ఓకే, ఏ కాలంలోకి వెళ్ళి ఫిల్టర్ చేయాలి? వేర్ ఎంప్లాయీ నేమ్ అనే కాలంలోకి వెళ్ళిపో. ఎంప్లాయీ అండర్ స్కోర్ నేమ్ అనే కాలం. సరే, వచ్చాను. ఇక్కడ ఏం చేయమంటావు? వేర్ ఎంప్లాయీ నేమ్ లైక్. ఓకే, ఈ ఎంప్లాయీ నేమ్ అనే దాంట్లోకి వెళ్ళిపోయి లైక్ అంటే ఇలా ఉండాలి, లైక్ అంటే ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? సింగిల్ కోట్స్లో మనం సింగిల్ కోట్స్లో స్టార్టింగ్ విత్ ఏతో స్టార్ట్ అవ్వాలి, ఏ తర్వాత ఏదున్నా పర్వాలేదు నాకు అని పర్సంటేజ్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేద్దాం. జరా ఏ తర్వాత ఏదైనా ఉండొచ్చు, ఎం ఉండొచ్చు, ఐ ఉండొచ్చు, ఎన్ని లెటర్స్ అయినా ఉండొచ్చు. ఓకే, ఇలా మనం ఏతో స్టార్ట్ అయిన వాటిని రాయాలి అంటే ఫస్ట్ ఏ ఇచ్చి తర్వాత పర్సంటేజ్ ఏదైనా ఉండాలి. సో అటు ఇటు సింగిల్ కోట్స్ కంపల్సరీ లైక్ ఆపరేటర్స్కి. మళ్ళీ ఇంకొకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తుంది, అన్ని కాలమ్స్ అన్ని రోస్. మాకు ఇది కాదు కదా, దీన్ని ఫిల్టర్ చేయి. ఫిల్టర్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తాం? వేర్ అనే కండిషన్ యూజ్ చేస్తాం. వేర్ ఏం చేస్తుంది? రో బై రో వెళ్ళి చెక్ చేస్తుంది. సరే,
ఈ ఎంప్లాయీ అనే టేబుల్లోకి వెళ్ళి చెక్ చెయ్యి, ఇక్కడ వరకు చెక్ చెయ్యి. ఏం చెక్ చేయాలి? ఈ ఎంప్లాయీ టేబుల్‌లో చాలా కాలమ్స్ ఉన్నాయి కదా! ఏ కాలమ్‌లోకి వెళ్ళి చెక్ చేయాలి? ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్‌లోకి వెళ్ళి చెక్ చేయాలి. సరే చెక్ చేస్తా. ఎలా? లైక్ ఈ ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్ లైక్ ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ఏతో స్టార్ట్ అవ్వాలి ఎంప్లాయీ నేమ్ అనేది. పర్సంటేజ్ అంటే ఏదైనా ఉండొచ్చు. ఇది. ఓకేనండి. సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ జాగ్రత్తగా వినండి. మరలా మనం ఒరిజినల్ టేబుల్ ఆల్రెడీ వచ్చేసింది, కిందే ఉంది. ఇక్కడ నాకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆహ్, ఈ ఎంప్లాయీ నేమ్స్‌లో ఒక్కసారి చూద్దాం. ఈ ఆర్. ఆర్ ఉంది. ఇక్కడ ఆర్ ఉంది. ఇప్పుడు క్లయింట్ ఏమంటున్నాడంటే, నాకు స్టార్టింగ్‌లో ఏ లెటర్ ఉందో వద్దు. ఏ ఎంప్లాయీ అయితే చివరి లెటర్ ఆర్ వస్తుందో, కుమార్ ఆర్ ఉంది చివర్లో. ఓకే. అలాగే సుధాకర్ ఆర్ ఉంది చివర్లో. అలా చివరి లెటర్ ఆర్ ఉన్న నేమ్స్ నాకు కావాలి అన్నాడు. సేమ్ మళ్ళీ చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే. అంటే ఇక్కడ వరకు ఏం జరిగింది? ఎంప్లాయీ టేబుల్‌లో ఉన్న అన్ని కాలమ్స్, అన్ని రోస్‌ని ఇచ్చేసింది. నాకు అలా కాదు కదా! దీన్ని ఫిల్టర్ చేయాలి. దీన్ని ఫిల్టర్ చేయి. ఎక్కడికెళ్ళి ఫిల్టర్ చేయాలి? చాలా కాలమ్స్ ఉన్నాయి కదా! ఈ ఎంప్లాయీ నేమ్‌లోకెళ్ళి ఫిల్టర్ చేయాలి. సో, ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్ ఎంప్లాయీ నేమ్‌లోకెళ్ళి ఫిల్టర్ చేయాలి. ఏం చేయాలి? లైక్ ఆ ఎంప్లాయీ నేమ్ అనేది, అంటే ఈ ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్ అనేది లైక్ ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? సింగిల్ కోడ్‌లో చెప్తాం దానికి. సింగిల్ కోడ్‌లో మీరు మధ్యలో స్పేస్ ఇవ్వకూడదండి. ఓకే. ఖచ్చితంగా మనం ఎండ్ చేయాల్సిందే. మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు. ఈ సింగిల్ కోడ్ లోపల రివర్స్ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ పర్సంటేజ్ పెట్టుకుంటాం. అంటే ముందు ఏదైనా ఉండొచ్చు. పర్సంటేజ్ అంటే ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఏ పర్సంటేజ్ అంటే ఏ ఉండి తర్వాత ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు పర్సంటేజ్ ఆర్ అన్నాను అనుకోండి. ముందు ఏదైనా ఉండొచ్చు. కానీ చివర్లో ఆర్ ఉండాలి. అందుకని బాగా బండగుర్తు ఏంటంటే స్టార్టింగ్‌లో కావాలంటే లెఫ్ట్‌లో ఇస్తాం. ఎండింగ్‌లో కావాలంటే రైట్‌లో ఇస్తాం. ఇప్పుడు మీరు చూడండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇదిగోండి. ఆర్, స్నేహ అయ్యర్, కిరణ్ కుమార్, అంజలి నాయర్, దివ్య కపూర్. అందరూ ఆర్ ఎండ్‌తో అయింది. కానీ స్టార్టింగ్‌లో లేదా దీని ముందు ఏదైనా ఉండొచ్చు. ఇలా ఎండింగ్‌లో కావాలంటే పర్సంటేజ్ తర్వాత ఆర్ పెట్టుకుంటాం. ఓకే అండి. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఎండింగు, స్టార్టింగ్ నాకు వద్దయ్యా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం మరలా ఒరిజినల్ టేబుల్ తెద్దాం. ఎండింగు, స్టార్టింగ్ నాకు అవసరం లేదు. నాకు ఎవరి నేమ్ అయితే ఓకే. ఎండింగ్, స్టార్టింగ్‌తో నాకు సంబంధం లేదు. ఎవరి నేమ్‌లో అయితే 2 ఈలు పక్క పక్కన వస్తాయో, ఓకే. ఎవరి నేమ్‌లో అయితే ఈఈ అనే నేమ్ వస్తుందో అలాంటి ఎంప్లాయీస్ కావాలి. ఓకే. శ్రీను ఎస్ఆర్ఐ కాకుండా ఎస్ఆర్ఈఈ. ఆ ఈఈ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే. దానికోసం ఎలా రాస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ దీన్ని ఫిల్టర్ చెయ్యి. చాలా కాలమ్స్ ఉంటాయి కదా! ఏ కాలమ్‌ని ఫిల్టర్ చేయాలి? ఈఎంపీ నేమ్, ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్‌ని ఫిల్టర్ చేయాలి. ఎలా చేయాలి? లైక్ అంటే ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్‌లోకి వెళ్ళి ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? సింగిల్ కోడ్‌లో పెడతాం. ఓకే. స్పేస్ ఇవ్వం. సింగిల్ కోడ్ లోపల పర్సంటేజ్ ముందు ఏదైనా ఉండొచ్చు. ఓకే. మధ్యలో ఎక్కడైనా అది సెకండ్ లెటరా, థర్డ్ లెటరా, ఈ ఉండొచ్చు. తర్వాత మనం పర్సంటేజ్‌ని క్లోజ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ సార్ అన్ని క్యాపిటలే ఇస్తున్నారు. స్మాల్ ఇస్తే రాదా అంటే ఇది కేస్ సెన్సిటివ్ కాదు. కేస్ ఇన్‌సెన్సిటివ్. ఇందాకడ మనం ఈ చివరన ఎండ్ అయ్యేవి ఆర్ అనేది స్మాల్ ఉంది. కానీ మనకు ఇచ్చిన క్యాపిటల్. ఏది ఇచ్చినా పర్వాలేదు. నో ప్రాబ్లమ్. స్మాల్ ఉండి క్యాపిటల్ ఇచ్చినా, క్యాపిటల్ స్మాల్ ఇచ్చినా ఏం పర్వాలేదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎగ్జిక్యూట్. చూడండి. ఫస్టు, లాస్టు ఏముందో మనకనవసరం. అసల ఒక పేరులో పక్కనే 2 ఈలొచ్చినివి కావాలి. చూడండి, మీనాకి సెకండ్ లెటర్, థర్డ్ పక్కనొచ్చింది. కానీ నవీన్‌కి 1, 2, 3 ఫోర్త్, ఫిఫ్త్ ఈ పక్కనొచ్చింది. అంటే ఫైనల్‌గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక పేరులో ఈ పక్కన రావాలి. అలా కాకుండా ఈ వచ్చి మళ్ళీ మధ్యలో వేరే లెటరొచ్చి మళ్ళీ వేరే లెటరొస్తే అది అవ్వదండి. 2 ఈలు పక్కనున్న నేమ్స్ ఎవరైతే కావాలో వాళ్ళని ఐడెంటిఫై నాట్ ఓన్లీ ఈ. ఓకే. ఎలా అయినా సరే 2 లెటర్స్ కావాలంటే ఇలా ఇవ్వచ్చు. అంటే సేమ్ లెటర్స్ అనేం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒరిజినల్ టేబుల్‌లోకి వెళ్ళి ఎవరికైతే ఆహ్,
కేయు ఉన్న వాళ్ళు చూద్దాం. కేయు అది ఎక్కడైనా ఉండొచ్చు. కేయు అనేది అసలు వాళ్ళ పేరులో కేయు పక్కన ఉందా లేదా చూద్దాం. కిరణ్ కుమార్ కేయు, వీడికి ఒక్క కిరణ్ కుమార్ అనే అతనికి మాత్రమే కేయు ఉంది. ఎవరికి మిగతా వాళ్ళు ఎవరికి కేయు లేదు. మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ కేయు ఎక్కడా లేదు, ఓన్లీ కిరణ్ కుమార్కే ఉంది. ఓకేనండి. సో ఇట్లా రాయాలి అంటే మధ్యలో మనకి అంటే అది ఎగ్జాక్ట్ మిడిల్ అని కాదు దీని అర్థం. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఓకే, ఈ రెండు కవర్ చేసాం, తర్వాత మధ్యలో ఉండేది కవర్ చేసాం. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడేమో ఫస్ట్ లెటర్ విడిగా చెప్తున్నాను, ఇక్కడ లాస్ట్ లెటర్ విడిగా చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ లెటర్ నాకు ఇదే కావాలని చెప్తున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ లెటర్ అదే కావాలి, లాస్ట్ లెటర్ అదే కావాలి, ఆ కండిషన్. అంటే ఎలా ఇక్కడ ఏమన్నా అంతకుముందు ఏమన్నా ఉందా చూద్దాం. స్టార్టింగ్ పివై. ఓకే, పివై, పితో స్టార్ట్ అవ్వాలి, వైతో ఎండ్ అవ్వాలి. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? అమిత్ శర్మ కాదు, ప్రియారెడ్డి. పితో స్టార్ట్ అయింది, రెడ్డి వైతో ఎండ్ అయింది, అంటే ప్రియారెడ్డి బయటకు వస్తుంది. పూజ రాదు, ఎందుకంటే పీతో స్టార్ట్ అయింది. మెహతాలో ఏ ఉంది? వై లేదుగా, పూజ మెహతా రాదు. ఇంకా పీతో స్టార్ట్ అయినవి ఉన్నాయి, ఇంకేమీ లేవండి. అంటే మనకి ప్రియారిటీ మాత్రమే వస్తుంది. క్లయింట్ ఏమన్నాడు అంటే, సో పీతో స్టార్ట్ అవ్వాలి బాబు, ఓకే ఓకే, అండ్ వైతో ఎండ్ అవ్వాలి అన్నాడు అనుకుందాం. ఇలాంటి పేర్లు ఉన్న వాళ్ళు నాకు కావాలి, బయటకు కావాలి అన్నాడు. సేమ్ చూద్దాం, చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఇక్కడ వరకు మొత్తం టేబుల్ ఇచ్చేస్తుంది. వేర్ వాడాలి అంటే ఫిల్టరింగ్ చేస్తుంది. ఇక్కడ దేంట్లో ఏ కాలంలోకి వెళ్ళి ఫిల్టర్ చేయాలి? ఎంప్లాయీ నేమ్ అనే కాలంలోకి ఫిల్టర్ చేయాలి. ఎలా ఉండాలి ఎంప్లాయీ నేమ్ అనేది? లైక్ ఇలా ఉండాలి. ఎంప్లాయీ నేమ్ అనేది ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? మనం సింగిల్ కొటేషన్లో రాస్తాం, ఈ మధ్యలో రాయాలి. సో మనకి స్టార్టింగ్ ఏముండాలి? పి. సరే, పి ఉంది. మధ్యలో ఏదైనా ఉండొచ్చు. ఏదైనా అంటే బండ గుర్తు, పర్సంటేజ్, ఏదైనా. సో పి ఉండాలి, తర్వాత ఏదైనా అంటే పర్సంటేజ్ ఉండాలి. చివరిలో ఏ ఉండాలి? వై. వై తర్వాత ఇంకేదైనా ఉండదు కదా, లాస్ట్ లెటర్ అదే కదా. చూద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. టిఆర్ఎన్. ఓకే, ఇలా మనం స్టార్టింగ్ ఇది ఉండాలి, ఎండింగ్ ఇది ఉండాలి. ఇదేమో ఫస్ట్ది ఓన్లీ స్టార్టింగ్, ఇదేమో ఓన్లీ ఎండింగ్, ఇదేమో స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం రెండు కలిపి అడుగుతుంది. ఓకే అండి, ఇక్కడ వరకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఇది పర్సంటేజ్తో మనం చేయగలిగే కొన్ని ఆప్షన్స్ అన్నమాట. పర్సంటేజ్ ఉంది, ఎక్కడ చూసినా పర్సంటేజే కనబడుతుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వినండి. సెకండ్ లెటర్ ఎన్ ఉండాలి. సెకండ్ లెటర్ ఎన్ ఉండాలి. అది ఏ పేరైనా పర్వాలేదు, దేంతో స్టార్ట్ అయినా పర్వాలేదు, దేంతో ఎండ్ అయినా పర్వాలేదు, ఖచ్చితంగా సెకండ్ లెటర్ ఎన్ అయి ఉండాలి. ఇక్కడ ఎం ఉంది, ఇది రాదు. అమిత్ శర్మ రాదు, ప్రియా రాదు, స్నేహ వస్తుంది. సెకండ్ లెటర్ ఎన్. కిరణ్ రాడు, నేహ రాదు, అర్జున్ రాదు, పూజ, వికాస్, అంజలి, ఎన్ ఉంది. అట్లా సెకండ్ లెటర్ ఖచ్చితంగా ఎన్ ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే, సో అండర్ స్కోర్ సింబల్ వాడతాం. ఖచ్చితంగా అదే ఉండాలి. ఇక్కడ పర్సంటేజ్ అంటే ఏదైనా ఉండొచ్చు, కానీ అండర్ స్కోర్ అంటే ఖచ్చితంగా అదే ఉండాలి. అండర్ స్కోర్ షిఫ్ట్ పట్టుకుని మనం హైఫెన్ సింబల్ నొక్కాలండి. జీరో పక్కన ఉండే బటన్ నొక్కాలి, హైఫెన్ సింబల్ వస్తుంది. చూద్దాం దాన్ని ఎలా చేస్తాము. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ టేబుల్లో వేర్ అంటే ఫిల్టర్ చేస్తుంది. ఈ టేబుల్లో ఎక్కడికి వెళ్ళి ఫిల్టర్ చేయాలి? ఎంప్లాయీ నేమ్లోకి వెళ్ళి ఫిల్టర్ చేయాలి. ఎంప్లాయీ నేమ్లోకి వెళ్ళి ఫిల్టర్ చేస్తుంది. ఎలా ఫిల్టర్ చేయాలి? లైక్ ఇలా ఉండాలి. ఎలా ఉండాలి అంటే సింగిల్ కోడ్స్లో ఇస్తాం. సింగిల్ కోడ్, మళ్ళీ కోడ్ ఇచ్చి మధ్యలో రాస్తాం. సో ఫస్ట్ లెటర్ ఏదైనా ఉండొచ్చు కదా, అంటే పర్సంటేజ్ పెడతామంటే పర్సంటేజ్ పెట్టాం. ఎందుకంటే పర్సంటేజ్ పెట్టినప్పుడు ఫస్ట్ లెటరా సెకండ్ లెటరా అని డిఫైన్ చేయలేకపోతున్నాం. ఇక్కడ చూడండి, ఎక్కడ డిఫైన్ చేయలేకపోతున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే అండర్ స్కోర్, ఒక అండర్ స్కోర్ ఇచ్చాము అంటే నెక్స్ట్ లెటర్ ఎన్. ఓకే, నెక్స్ట్ లెటర్ ఎన్. అదే మీరు పర్సంటేజ్ ఎన్ పెట్టారనుకోండి ఏమవుతుంది? సరే, ఇక్కడ పర్సంటేజ్ ఎన్ పెడదాం. దీని మీనింగ్ ఎలా మారిపోతుంది? ఏదైనా ఉండొచ్చు చివర ఎన్, అందుకనే పర్సంటేజ్ పెట్టకూడదు. ఈ పర్సంటేజ్ పెడితే ఏమవుతుంది? ముందు ఏదైనా ఉండొచ్చు, చివరిలో ఎన్ ఉండాలి అని, అందుకని మనం ఇలా పెట్టాం.
సో సెకండ్ లెటర్ లేదా థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్ డిఫైన్ చేయడం కోసం, పర్టికులర్ పొజిషన్ చెప్పడం కోసం మనం ఒక హైఫన్ ఇచ్చాము అంటే ఈ ఫస్ట్ కంప్లీట్ అయిపోయి సెకండ్ లెటర్ ఖచ్చితంగా ఎన్ఐ ఉండాలి. సరే, ఎన్ఐ ఉంది, తర్వాత ఏమి ఉండాలి మనకి? పర్సంటేజ్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఫస్ట్ లెటర్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ అందుకని ఒక అండర్ స్కోర్ పెట్టాను. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఎన్ఐఏ ఉండాలి, తర్వాత ఏదైనా ఉండొచ్చు. ఏదైనా అంటే పర్సంటేజ్. సెకండ్ ఇక్కడ కూడా సార్ ఏదైనా ఉండొచ్చు కదా అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? పర్సంటేజ్ పెట్టుకుంటే ఎందుకు రాంగ్ అవుతుంది అంటే ఇక్కడ సెకండ్ పొజిషన్ అవ్వదు. అప్పుడు సెకండ్ పొజిషన్ ఖచ్చితంగా ఎన్ అయి ఉండాలి అంటే పెట్టాలి. ఇదే రిక్వైర్మెంట్ని నేను ఇలా ఇస్తున్నాను, మీరు చెప్పండి ఏం చేయాలో. ఒకసారి మనకు ఉన్న టేబుల్ని చూద్దాం. నేను మీకు రిక్వైర్మెంట్ ఇవ్వడం కోసం 1 2 3 4 ఫోర్త్ లెటర్ ఏ ఉండాలి టీం. ఫోర్త్ లెటర్ ఏ అవ్వాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? నార్మల్గా అయితే పర్సంటేజ్ ఏ అంటే ఫోర్త్ లెటర్ ఎలా డిఫైన్ చేస్తున్నాం? 4 అని ఎక్కడ తెలుస్తుంది? దీనికి సీక్వెల్కి ఎలా తెలుస్తుంది 4 అని? పర్సంటేజ్ రాయకూడదు, అందుకని ఖచ్చితంగా ఫోర్త్ లెటరే ఏ ఉండాలి. ఇలా రాస్తే ఏమవుతుంది? పర్సంటేజ్ ఏ చివరిలో ఏ ఉండాలని అనుకుంటాం. ఇప్పుడు చెప్పండి, పర్టికులర్గా ఒక నెంబర్ చెప్పి ఆ పొజిషన్ ఏ అయి ఉండాలి అంటే పర్సంటేజ్ వాడకూడదు. ఏం వాడాలి మనం? అండర్ స్కోర్స్ వాడాలి. ఎన్నో పొజిషన్ ఏ ఉండాలి? ఫోర్త్ పొజిషన్ ఏ ఉండాలి. కాబట్టి మీరు షిఫ్ట్ పట్టుకుని 0 పక్కన ఉన్న బటన్ని అంటే అండర్ స్కోర్స్ని 3 టైమ్స్ 1 2 3 ఇక్కడ ఫోర్త్ లెటర్ మనం ఏమన్నా ఏ అన్నా కదా, ఏ అయి ఉండాలి. తర్వాత ఏదైనా ఉండొచ్చు, పర్సంటేజ్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, కిరణ్ 1 2 3 ఫోర్త్ లెటర్ ఏ ఖచ్చితంగా. నేహా ఫోర్త్ లెటర్ ఏ. వికాస్ ఫోర్త్ లెటర్ ఏ. అంజలి ఫోర్త్ లెటర్ ఏ. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇది ఇంటర్వ్యూ పరంగా అడిగితే మనం చెప్పగలుగుతాం, కానీ రియల్ టైంలో ఇలాంటి నేమ్స్తో నేను ఇప్పటి వరకు అయితే ఎప్పుడు రిక్వైర్మెంట్ అయితే చేయలేదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద లైక్ ఆపరేటర్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఓకే, నెక్స్ట్. సో లైక్ ఆపరేటర్ మనం కంప్లీట్ చేసేస్తాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఆర్డర్. స్పేస్ కూడా కౌంట్ కదా సార్? స్పేస్ కూడా కౌంట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఆర్డర్ బై అండి, అంటే సార్టింగ్. మనం పవర్ బిఐలో ఒక టేబుల్ని సార్టింగ్ చేయాలి అంటే అది టేబుల్ విజువల్ అంటే మనం కాలం పేరు మీద క్లిక్ చేసైనా ఆ అసెండింగ్ డిసెండింగ్ పెట్టుకోవచ్చు, లేదా ఆ టేబుల్ విజువల్ మీద, లేదా టేబుల్ విజువల్ అనే కాదు, ఏ విజువల్ అయినా సరే టాప్లో 3 డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పినట్టున్నాను, అక్కడ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అది పవర్ బిఐకి సంబంధించింది. కానీ సీక్వెల్లోకి వచ్చేసి ఒక అసెండింగ్ డిసెండింగ్లో ఎలా మనం చేయొచ్చు? అసెండింగ్ డిసెండింగ్ అనేది మనకి టెక్స్ట్ మీద వర్క్ అవుతుంది, నెంబర్ మీద వర్క్ అవుతుంది, డేట్ మీద కూడా వర్క్ అవుతుంది. సరే, మనకున్న ఫుల్ టేబుల్ని చూద్దాం. ఓకే, ఫుల్ టేబుల్. ఇందులో నాకు శాలరీ, హయ్యెస్ట్ శాలరీ ఎవరికి ఇస్తున్నాను అంటే మనం వెతుక్కోవాలి. ఇక్కడ 45 60 75 50 80 అట్లా కాదు, చూడగానే ఒక టేబుల్లో హయ్యెస్ట్ శాలరీ పై కనపడాలి. ఓకే, సో అలా మనం ఏం చేస్తామంటే చూద్దాం. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, ఇక్కడ వరకు మొత్తం టేబుల్ ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ మనం డిఫైన్ చేయాలి ఏ కాలంని నేను ఆర్డర్లో పెట్టుకోవాలి. ఓకే, ఇలా చేసిన తర్వాత ఆర్డర్ బై అసలు మన ఫైనల్ ఎయిమ్ ఏంటి? శాలరీ గురించి కదా చూసేది. సరే, ఈ టేబుల్ అంతా ఇచ్చేసాను, ఇందులో ఏం జరగాలి అంటే ఆర్డర్ బై జరగాలి. అది అసెండింగ్ ఆ డిసెండింగ్ దేని మీద జరగాలి? ఆర్డర్ బై అనేది శాలరీ మీద జరగాలి. శాలరీ మీద జరిగింది. శాలరీ మీద జరిగినప్పుడు అది అసెండింగ్ జరగాల, డిసెండింగ్ జరగాల? నేను అసెండింగ్ పెట్టుకున్నా, ఏఎస్సి. ఫుల్ నేమ్ రాయకూడదు, ఏఎస్ఈఎన్డిఐఎన్జి అని, ఏఎస్సి అని రాస్తాం. రాసిన తర్వాత ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేయండి. అంటే మనకి ఇక్కడ వరకు మొత్తం టేబుల్ ఇచ్చేసా, బాగానే ఉంది. కానీ నాకు ఆర్డరింగ్ కావాలి కదా. ఆర్డర్ బై దేని మీద ఆర్డరింగ్ జరగాలి? అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ దేని మీద జరగాలి? శాలరీ మీద జరగాలి.
సరే 2 ఆర్డర్‌లు ఉన్నాయి కదా! చిన్నదాని నుంచి పెద్దదికి, బిగ్ నుంచి స్మాల్‌కి, స్మాల్ నుంచి బిగ్ ఉంది కదా! అసెండింగ్. అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్. చూడండి అందరికన్నా తక్కువ సాలరీ ఎవరికి ఇస్తున్నాను? అమిత్ శర్మ హెచ్ఆర్ 45,000 ఇస్తున్నాను. అందరికన్నా ఎక్కువ సాలరీ కావాలంటే మనం డిసెండింగ్ పెట్టుకో. ఈ అసెండింగ్‌లో ఒక ఇంటర్వ్యూ క్వెషన్ అడిగారండి. సీక్వెల్‌లో అసెండింగ్ ఆర్డర్‌ని మనం యూజ్ చేస్తున్నప్పుడు ఆర్డర్ బై వాడతాము. ఓకే. నాకు ఐడియా ఉంది. కానీ సీక్వెల్‌లో బై డిఫాల్ట్‌గా ఇక్కడ నేను అసెండింగ్, డిసెండింగ్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ అసెండింగ్, డిసెండింగ్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది చూద్దాం. మళ్ళీ ఒరిజినల్ టేబుల్‌కి వెళ్ళిపోదాం. ఇక్కడ మిక్స్డ్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ డిఫైన్ చేయట్లా. ఇది అసెండింగ్ ఆర్డరా, డిసెండింగ్ ఆర్డర్ డిఫైన్ చేయట్లా. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమొచ్చింది చూసారా? స్మాల్ టు బిగ్ నెంబర్ ఇచ్చింది. అంటే అసెండింగ్ ఆర్డర్ ఇస్తుంది. అంటే ఇది అసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ అవ్వాలి అంటే అసలు ఏమీ ఇవ్వకోకుండా వదిలేస్తే అసెండింగ్ ఆర్డర్‌లో వస్తుంది. లేదు ఏఎస్‌సి అన్నా కూడా అసెండింగ్ ఆర్డర్‌లో ఉంటుంది. ఇది ఇంటర్వ్యూలో అడిగారండి లాస్ట్ టైం మనం క్యాండిడేట్‌ని. ఓకే. ఆర్డర్ బై ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అసెండింగ్ మెన్షన్ చేయాలా అని ఒకలాగా అడిగారు. ఆర్డర్ బై యూజ్ చేసినప్పుడు అసెండింగ్ చేయాలి అంటే దాన్ని మెన్షన్ చేయాలా? లేకపోతే అవసరం లేదా? బై డిఫాల్ట్‌గా ఎలా అడిగారంటే బై డిఫాల్ట్‌గా మనం ఆర్డర్ బై అప్లై చేసినప్పుడు అసెండింగ్ ఆర్డర్ అప్లై అవుతుందా? డిసెండింగ్ ఆర్డర్ అప్లై అవుతుంది. అసెండింగ్ ఆర్డర్ అప్లై అవుతుంది. డిసెండింగ్ ఆర్డర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిందే. ఓకే. ఇప్పుడు చూద్దాం. హైయెస్ట్ సాలరీ చూడాలి నేను. ఎవరికి ఇస్తున్నాను? ఏ డిపార్ట్మెంట్‌లో ఎంత సాలరీ? ఓకే. ఇక్కడ లోయెస్ట్ సాలరీ, లీస్ట్ సాలరీ అమిత్ శర్మ హెచ్ఆర్ 45,000 ఇస్తున్నా. ఇప్పుడు హైయెస్ట్ సాలరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సరే ఇక్కడ వరకు టేబుల్ మొత్తం ఇచ్చేసా. ఈ టేబుల్‌లో నీకు సార్టింగ్ కావాలి. సార్టింగ్ అంటే అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్‌ని సార్టింగ్ అంటాం. సార్టింగ్ కోసం మనం సీక్వెల్‌లో వాడే కీవర్డ్ ఏంటంటే క్లాజ్ ఏంటంటే ఆర్డర్ చాలా మంది పక్కనే బై అని రాస్తారు. రాయకూడదు. స్పేస్ ఇచ్చి బై, ఆర్డర్ బై. సరే ఆర్డర్ చేయాలి. ఎక్కడికెళ్ళి చేయాలి? సాలరీ అనే కాలమ్‌లోకి వెళ్ళి చేయాలి. ఎలా చేయాలి? నువ్వేమి ఇవ్వకపోతే అసెండింగ్ ఆర్డర్ చేస్తా. ఏఎస్‌సి ఇస్తే అసెండింగ్ ఆర్డర్ చేస్తా. నీకు కావాల్సిన హైయెస్ట్ సాలరీ కదా! డిసెండింగ్ డిఈఎస్‌సి అంటే ఫుల్ ఫామ్ రాయకూడదండి. డిఈఎస్‌సి అని చెప్పి చేయండి. చూడండి. హైయెస్ట్ సాలరీ వికాస్ రావు ఐటీ డిపార్ట్మెంట్‌లో 90,000 ఇస్తున్నాడు. ఇలా మనం న్యూమరికల్ కాలమ్‌కి అసెండింగ్, డిసెండింగ్ అప్లై చేయొచ్చు. సార్టింగ్ అప్లై చేయొచ్చు. మరి టెక్స్ట్ కాలమ్‌కి అప్లై చేయొచ్చా? టెక్స్ట్ కాలమ్ ఇది సెన్స్ ఏమి ఉండదండి. అంటే ఇది కాలేజ్ పరంగా, స్కూల్స్ పరంగా ఒక స్కూల్ స్టూడెంట్ నేమ్స్ మనకి ఇదివరకు ఏతో స్టార్ట్ అయిన వాళ్ళని ఫస్ట్ రోల్ నంబర్ 1, రోల్ నంబర్ 2 ఎలా ఇచ్చేవాళ్ళంటే ఏతో స్టార్ట్ అయిన వాళ్ళని 1, 2, 3 అట్లా జెడ్ వరకు నంబర్లు ఇచ్చేవాళ్ళు కదా! అట్లా ఒక టెక్స్ట్ కాలమ్ ఏ నుంచి జెడ్ వరకు అరేంజ్ అవ్వాలి అంటే అసెండింగ్ ఆర్డర్. జెడ్ నుంచి ఏ వరకు అంటే పెద్దదాని నుంచి చిన్నదాని వరకు అరేంజ్ అవ్వాలంటే డిసెండింగ్ ఆర్డర్. ఈ సార్టింగ్ అనేది న్యూమరికల్ కాలమ్‌కి అంటే సాలరీ కాలమ్‌కి అప్లై అవుతుంది. టెక్స్ట్ కాలమ్‌కి అప్లై అవుతుంది. అలాగే డేట్ కాలమ్ లేదు. డేట్ కూడా అప్లై అవుతుంది. అంటే స్మాల్ డేట్ నుంచి బిగ్ డేట్, బిగ్ డేట్ నుంచి స్మాల్ డేట్. ప్రెజెంట్ అయితే మన దగ్గర లేదు కాబట్టి టెక్స్ట్ కాలమ్‌కి అప్లై చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇక్కడ ఆర్డర్ బై, ఆర్డర్ బై దేని మీద ఆర్డరింగ్ జరగాలి? ఎంప్లాయీ నేమ్ అనే దాని మీద. చూసారా ఇది. ఈ ఎంప్లాయీ నేమ్ అనే దాని మీద జరగాలి. సరే జరుగుద్ది. ఏ ఆర్డర్ ఇమ్మంటాం? ఏమి ఇవ్వకపోతే అసెండింగ్ ఆర్డర్. ఏఎస్సి ఇచ్చినా అసెండింగ్ ఆర్డరే. ఇవ్వకపోయినా ఏఎస్సి ఇచ్చినా అసెండింగే జరుగుతుంది. కదా! ఏ, బి లేదు, సి లేదు, డి, ఈ, ఎఫ్ లేదు, జి లేదు, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్ అట్లా ఉంది. అదే మీరు డిఈఎస్సి ఇచ్చారనుకోండి, ఇది జెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. జెడ్ లెటర్ ఉంటే వస్తుంది. లేనిది అది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? జెడ్ లేదు, వై లేదు, ఎక్స్ లేదు, ఎస్, టి, వి ఉంది, ఎస్, ఆర్ ఇట్లా డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ సార్టింగ్. ఒక కాలమ్ని అసెండింగ్ ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని మనం ఏమని పిలవాలంటే సార్టింగ్ అంటాం. ఇలా సార్టింగ్ కోసం మనం సీక్వెల్లో వాడే కీవర్డ్ లేదా క్లాజ్ ఏంటంటే ఆర్డర్ బై క్లాజ్, ఆర్డర్ బై కీవర్డ్ అని కూడా వాడతాం. ఒకటి ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉందా సార్టింగ్లో? ఓకే. నెక్స్ట్ మనం ఫంక్షన్స్కి వచ్చేసాం టీమ్. ఇక్కడ వరకు మనకి బేసిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫంక్షన్స్. మనకి పవర్ బిఐలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి
అగ్రిగేట్ ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్ వరకు నేర్చుకుంటాం. మనకి పవర్ బిఐకి కావాల్సిన ఫంక్షన్స్ మాత్రమే నేర్చుకుంటాం. ఓకే, సో అందులో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్. మీకు ఆల్రెడీ పవర్ బిఐ డాక్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, అది ఎలా వర్క్ అవుతుంది, ఏంటి అనేది మీకు తెలుసు. సో ఇక్కడ అగ్రిగేట్ అనగానే మనకి మీనింగ్ ఏంటంటే జిఆర్ఐ కాదు, జిఆర్ఈ. సో అగ్రిగేట్ అంటే అన్నిటినీ కలిపేసి ఫైనల్ ఒక ఆన్సర్ ఇవ్వాలి. నా స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఒక్క నెంబర్ చెప్తారు, 2500 మెంబర్స్ ఉన్నారు, ఒక ఫైనల్ ఆన్సర్ సింగిల్ నెంబర్ వస్తుంది. ఓకే, సో మన రిక్వైర్మెంట్ గనక చూడండి, ఇప్పుడు ఇక్కడ నాకు శాలరీ ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క శాలరీ ఇస్తాను, కానీ ఫైనల్గా నా కంపెనీలో చేసే ఎంప్లాయీస్ అందరికీ కలిపి ఎంత శాలరీ ఇస్తున్నానో నాకు కావాలి. అప్పుడు ఏం చేస్తాం, నార్మల్గా హ్యూమన్గా క్యాలిక్యులేటర్ తీసుకుని 90,000 ప్లస్ 56,000 ప్లస్ 52 అన్నీ చేసేసి చివరికి ఒక అమౌంట్ వస్తుంది. అలా ఒక పర్టికులర్ కాలం మొత్తం యాడ్ అయిపోయి ఎక్కడా వదలకుండా యాడ్ అయిపోయి ఫైనల్ ఒక అమౌంట్ రావాలి అంటే మనం అగ్రిగేషన్ ఫంక్షన్స్ని వాడతాం, విడిగా వాడతాం. ఓకే, ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ విడిగా వాడతాం వితౌట్ వేర్ క్లాస్, వితౌట్ గ్రూప్ బై. అంటే ఒక కాలం మొత్తం యాడ్ అయిపోయి, లేదా ఈ కాలంలో ఎంతమంది ఉన్నారు, లేదా ఇందులో మినిమం శాలరీ, ఇందులో మ్యాక్సిమం శాలరీ, అంటే ఈ పర్టికులర్ కాలం మొత్తం మీద వర్క్ అయ్యే ఆపరేషన్స్కి మనం వితౌట్ వేర్ క్లాస్, వితౌట్ గ్రూప్ బై. గ్రూప్ బైతో పని లేదు, మనకి వేర్ క్లాస్తో కూడా పని లేదు. ఓకే, ఈ రెండు అవసరం లేదు ప్రస్తుతానికి ఈ రిక్వైర్మెంట్కి. ఇప్పుడు చూద్దాం ప్రాక్టికల్గా. నాకున్న రిక్వైర్మెంట్ ఏంటంటే అసలు నేను ఎవ్రీ మంత్ నాకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి నేను శాలరీ ఎంప్లాయీస్కి ఎంత శాలరీ ఇస్తున్నాను తెలుసుకోవాలి. దానికోసం మీరేం చేస్తారంటే ఇక్కడ సెలెక్ట్ సమ్ అనే ఫంక్షన్ వాడతాం. సమ్ తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేయాలి. డాక్స్లో లాగా సమ్ ఫంక్షన్ క్లిక్ చేయగానే ఓపెన్ బ్రాకెట్ రాదు. సమ్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళి సమ్ చేయాలి, శాలరీ అనే కాలంలోకి వెళ్ళి ఇవన్నీ సమ్ చేయాలి. ఇక్కడ మెన్షన్ చేయండి శాలరీ, క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఈ కాలం ఎక్కడుంది, ఫ్రమ్ ఎంప్లాయీ అనే టేబుల్లో ఉంది ఆ కాలం. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎంత అసలు నాకు మొత్తం అందరికి కలిపి ఎంత ఇస్తున్నాను, 1s 10s 100 1000 10,000 lakh 10 lakh 12,55,000. ఇంత నాకు వచ్చిన ప్రాఫిట్లో నాకున్న కంపెనీలో ఎంప్లాయీస్ అందరికి ఇంత శాలరీ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నో కాలం నేమ్ అని ఉంది. మీకు తెలుసు కొత్తగా వచ్చిన రిక్వైర్మెంట్కి పేరు ఉండదు అని, నేమ్ రాదు అని. అప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఏఎస్ యాజ్ అని పెట్టుకోవచ్చు, లేదా స్పేస్ ఇచ్చి రాయదు, పెట్టుకుని టోటల్ అండర్స్కోర్ సాలరీ. ఇప్పుడు ఇక్కడ నో కాలం నేమ్ బదులు ఎలియాస్ వస్తుంది, మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. టోటల్ సాలరీ ఇట్లా. ఓకే అండి, అలాగే మళ్ళీ మనం ఒరిజినల్ టేబుల్కి వద్దాం. ఇప్పుడు నాకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, నార్మల్గా చూస్తే మీకు సీక్వెల్ రైట్ సైడ్ చూడండి, ఎన్ని రోస్ ఉన్నాయి, 20 రోస్ ఉన్నాయి. అంటే నాకు 20 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ తెలుస్తుంది. కానీ సీక్వెల్లో చెక్ చేసుకోవాలంటే ఎలా చెక్ చేసుకుంటాం, సేమ్ సెలెక్ట్, ఏం చేస్తాం దీన్ని, సమ్ యావరేజ్ మిన్ను మ్యాక్స్ కాదండి, కౌంట్. అంటే 1 2 3 ఏం చేస్తున్నాం, కౌంట్ చేస్తున్నాం, 1 2 3 కౌంట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీరు వాడాల్సింది కౌంట్ లోపల మీరు ఏ కాలంలోకి వెళ్ళి కౌంట్ చేయాలి, ఎంప్లాయీ నేమ్, ఈఎంపీ అండర్స్కోర్ నేమ్, ఫలానా కాలంలోకి వెళ్ళి కౌంట్ చేస్తాం. కౌంట్ చేసిన తర్వాత ఈ కాలం ఏ టేబుల్లో ఉంది, ఎంప్లాయీ నేమ్ అనే కాలం, చాలా టేబుల్స్ ఉన్నాయి కదా, అప్పుడు చెప్తాం ఫ్రమ్, అన్ని టేబుల్లోంచి కాదు, ఫ్రమ్ ఎంప్లాయీ అనే టేబుల్లో ఉన్న కాలం మీద చెయ్యి. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేద్దాం. టోటల్ 20. ఇక్కడ ఎలియాస్ నేమ్ రాసుకోవచ్చు, దీని పక్కన మనం యాజ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇక్కడ మనం పిన్ బ్రాకెట్ పెట్టుకోవాలి, ఎందుకంటే గ్యాప్ రావాలంటే పిన్ బ్రాకెట్ పెట్టుకోవాలి. నాకు గ్యాప్ వద్దు అంటే కనుక మీరు అండర్ స్కోర్ లాంటి సింబల్స్ వాడాలి. ఈ పిన్ బ్రాకెట్ పెట్టండి సార్ అంటే మీకు ఎర్రర్ వచ్చేస్తుంది, ఎందుకంటే
ఓఎఫ్కి మధ్యలో స్పేస్ ఉండకూడదు, సీక్వెల్ తీసుకోదు, అండర్ స్కోర్ పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు తీసుకుంటుంది. లేదు నేను అండర్ స్కోర్స్ నాకు చూడడానికి బాగోలేదు అనుకుంటారా, స్పేస్ పెట్టాలా, అటు ఇటు పిన్ బ్రాకెట్ ఇవ్వాలి. ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఓకే అండి, అలాగే మళ్ళీ ఒరిజినల్ టేబుల్కి వెళ్ళిపోదాం. ఈ ఒరిజినల్ టేబుల్లో హైయెస్ట్ బోనస్ ఎవరికి ఇచ్చానో చూడాలి. హైయెస్ట్ బోనస్ అంటే ఏం చేయాలి, ఇది ప్రతి ఈ కాలంలో అంటే బోనస్ కాలంలో మొత్తం రోస్ చెక్ చేయాలి కదా, ఏ ఒక్క రోని వదిలిపెట్టుకోకుండా. అంటే ఈ పర్టికులర్ మొత్తం కాలం మీద వర్క్ అవుతుంది. అంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో సమ్, కౌంట్, మిన్, మ్యాక్స్, యావరేజ్ అనేది ఆ కాలంలో ఒక్క వాల్యూ కూడా వదలకోకుండా కాలం మొత్తం మీద వర్క్ అయ్యి ఫైనల్గా సింగిల్ ఆన్సర్ ఇస్తుందో అప్పుడు మనకి అలాంటి రిక్వైర్మెంట్లో వేర్ క్లాజు, గ్రూప్ బై క్లాజు మనకు అవసరం లేదు. ఒకటి అది బండ గుర్తు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రాద్దాం చూడండి, హైయెస్ట్ బోనస్ ఎవరికి వచ్చిందో. హైయెస్ట్ అంటే ఎక్కువ, ఎక్కువ అంటే ఇంగ్లీష్లో మ్యాక్సిమం అంటాం. ఓకే, పవర్ బిఐలో మ్యాక్సిమం మొత్తం పేరు వాడడం ఎంఏఎక్స్ అని వాడతాం, ఇక్కడ కూడా అదే వాడతాం. ఓకే, సెలెక్ట్ మ్యాక్స్, మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ హైయెస్ట్ ఎందులో, శాలరీలోనా, ట్యాక్స్లోనా, బోనస్లోనా, మనకు రిక్వైర్మెంట్ బోనస్ కావాలి కదా, బోనస్ అని కాలం క్లోజ్ చేసేసేయండి. ఫ్రమ్ ఏ టేబుల్లో నుంచి, ఎంప్లాయీ టేబుల్ నుంచి. ఎంప్లాయీ చెక్ చేద్దాం, ఎగ్జిక్యూట్. హైయెస్ట్ బోనస్ 10,000 ఇచ్చానంట నేను. సో దీని పక్కన మీరు ఎలియాస్ నేమ్ రాసుకోండి, హైయెస్ట్ బోనస్ అని. అదే లీస్ట్ బోనస్, తక్కువ బోనస్ ఎవరికి ఇచ్చాను మీకు తెలుసు, మినిమం. తక్కువ అంటే ఇంగ్లీష్లో మినిమం. మినిమంలో డాక్స్లో కానీ సీక్వెల్లో కానీ మినిమం అని మొత్తం స్పెల్లింగ్ రాయం, MIN అని రాస్తాం, మిన్. సార్ మిన్ అని రాసాక బ్రాకెట్ వెంటనే ఓపెన్ చేయాలా, మీ ఇష్టం. చెప్పా ఈ బ్రాకెట్స్ గురించి, స్పేసెస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇష్టం, ఎలాగైనా వర్క్ అవుతుంది. 3,000 లీస్ట్ బోనస్. వాడు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, అందుకని బోనస్ చాలా తక్కువ ఇచ్చాను. సో ఇలా ఫైనల్గా సింగిల్ ఆన్సర్ మొత్తం కాలం అంతా చూసుకుని సింగిల్ ఆన్సర్ ఇచ్చేదాన్ని మనం ఎటువంటి వేర్ క్లాజు అవసరం లేదు, ఎటువంటి గ్రూప్ బై క్లాజు అవసరం లేదు. చూసారా, అన్నీ కూడా సింగిల్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా అప్లై చూడండి. ఈ రెండు తీసేస్తున్నాను, ఇది అప్లై చేద్దాం. ఈ 12,55,000 అనేది అందరిది కదండి, అంటే అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్. ఇప్పుడు ఈ 45, 60, 75, 52 అన్ని కలిపితే 12,55,000 వచ్చింది. ఇక్కడ ఒక చిన్న కండిషన్ పెట్టాడు. కండిషన్ ఏంటంటే పర్టికులర్ డిపార్ట్మెంట్ శాలరీ మాత్రమే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన 12,55,000 అనేది అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరిది ఇది. నాకు అన్ని డిపార్ట్మెంట్లో ఎందుకు, నాకు కావాల్సిన సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళ ఓన్లీ శాలరీ ఎంత ఇస్తున్నాను, వాళ్ళ వరకు శాలరీ ఎంత ఇస్తున్నాను అనేది కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, సేల్స్ 48,000 సేల్స్ 53,000 ప్లస్ సేల్స్ 56,000 ప్లస్ సేల్స్ సేల్స్ సేల్స్, ఆ సేల్స్ని మాత్రమే బయటికి తీసుకురావాలి. సో ఒక టేబుల్లో మనకి కావాల్సిన రోస్ మాత్రమే బయటికి రావాలంటే మనం ఏ క్లాస్ వాడాలండి, మనకి ఇచ్చిన టేబుల్లో మనం చెప్పిన రోస్ని మాత్రమే బయటికి తీసుకురావాలంటే ఏ క్లాస్ వాడాలి, ఫిల్టరింగ్ చేయాలంటే వేర్ క్లాస్ వాడతాం. ఫిల్టరింగ్ చేయాలంటే ఏం చేస్తాం, వేర్ క్లాస్ వాడతాం. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇక్కడ వరకు ఏం చేస్తుంది, మొత్తం టేబుల్ ఇచ్చేస్తుంది. కానీ మనకి కావాల్సింది ఏంటి, శాలరీ కావాలి. సమ్ ఆఫ్ శాలరీ క్లోజ్ చేద్దాం, ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్లో ఇక్కడ వరకు ఏం జరుగుద్ది అంటే మొత్తం శాలరీ ఇచ్చేస్తుంది, అందరిది ఇచ్చేస్తుంది శాలరీ. కానీ మనకి పర్టికులర్గా కావాల్సింది ఎవరిది శాలరీ, వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు సింగిల్ కోడ్ అవసరం లేదు, ఎందుకంటే న్యూమరికల్ వాల్యూ కదా.
డిపార్ట్మెంట్ సేల్స్ అనే పేరు న్యూమరికల్ కాదు, టెక్స్ట్ వాల్యూ కాబట్టి సింగిల్ కోడ్స్లో సేల్స్ అని పెట్టి సింగిల్ కోడ్ ఎండ్ చేసేసాను. ఇప్పుడు చూడండి 12,55,000 రాదు. ఎంత వచ్చింది? 2,08,000 వచ్చింది. అదేంటి ఇందాక 12 lakhs వచ్చింది కదా అంటే 12 lakhs ఏంటి? హెచ్ఆర్ డిపార్ట్మెంటు, ఐటీ డిపార్ట్మెంటు, ఫైనాన్స్, సేల్స్ కలిపితే ఇది. కానీ ఆ 12 lakhs మొత్తంలో ఓన్లీ సేల్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చేది ఏంటి అంటే ఇక్కడ వరకు కామనేనండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కామనే. ఈ చివరన వేర్ అని పెట్టుకుని డిపార్ట్మెంట్లో అన్నీ వద్దు, సేల్స్ వర్క్ కావాలి. అప్పుడు మనకి అలాంటి పర్టికులర్ సిచ్యువేషన్లో వి నీడ్ వేర్ క్లాస్, గ్రూప్ బై ఇంకా అవసరం లేదు. ఇలాంటి కండిషన్లో గ్రూప్ బై అవసరం లేదు, ఓన్లీ వేర్ క్లాస్తో సరిపోతుంది. ఇప్పుడు వరకు 2 రిక్వైర్మెంట్స్ వచ్చాయండి. అది హెచ్ఆర్ఆ, ఐటీఆ, సేల్సా కాకుండా మొత్తం అంతా శాలరీ కావాలి, అందరిది యావరేజ్ శాలరీ కావాలి. అందరూ ఎంతమంది ఉన్నారు, అందరిలో మినిమం, అందరిలో మ్యాక్సిమం శాలరీ, అంటే అన్ని అందరూ అనే ఏదైతే మెన్షన్ చేస్తున్నామో దానికి వేరు అవసరం లేదు, గ్రూప్ బై అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి, ఆ అందరిలో అంటే ఓవరాల్ టోటల్లో నాకు ఓన్లీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ శాలరీయే కావాలి. లేదా మీకు ఇండియా సేల్స్, ఇండియా, యుఎస్ఏ, న్యూజిలాండ్, శ్రీలంక ఉన్నాయి, కానీ నాకు ఓన్లీ ఆ టేబుల్లో ఇండియా మాత్రమే సేల్స్ కావాలి. నాకు ప్రొడక్ట్ కాలంలో టేబుల్, బెంచ్, బుక్స్, ల్యాప్టాప్, మౌస్ ఇట్లా ఉన్నాయి, అందులో ల్యాప్టాప్ సేల్స్ మాత్రమే కావాలి అంటే మనం చివరిలో వేర్ కండిషన్ పెట్టుకుని అది రాస్తా ఉంటాం. ఇది సెకండ్. ఇప్పుడు థర్డ్ సిచ్యువేషన్ చూడండి. థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే, బాబు ఇక్కడ వరకేమో అందరే చూపించేస్తున్నావు, వాడు హెచ్ఆర్ లేదా సేల్స్, ఐటీఆ ఎవరు లేకోకుండా మొత్తం అందరిది టోటల్ శాలరీ చూపిస్తున్నావు. సరే, నేను తర్వాత నిన్ను ఏమన్నానంటే, అందరి వద్దు బాబు, నేను ఓన్లీ సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే శాలరీయే కావాలి అంటే నువ్వు వేరే క్లాస్ వాడుకుని సేల్స్ మాత్రమే చూపించావు. నో నేమ్ అని ఉంది కదా, ఎలియాస్ నేమ్ ఇద్దాం. ఎక్కడ ఎలియాస్ నేమ్ ఇవ్వాలి? ఈ సమ్ ఆఫ్ శాలరీ పక్కన యాజ్ సేల్స్ డిప్ శాలరీ. సో పిన్ బ్రాకెట్ వాడాలి, ఎందుకు వాడాలో డీటెయిల్గా చెప్పాను, ఇందాక కూడా చెప్పాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్పుడు దీనికి ప్రాపర్ నేమ్ వస్తుంది, సేల్స్ డిపార్ట్మెంట్ శాలరీ అని. సరే, ఇలా ఇస్తున్నాం, నాకు అలా కాదు. ఇప్పుడు జాగ్రత్తగా నా రిక్వైర్మెంట్ మొత్తం వద్దు, ఓన్లీ నాకు కావాల్సిన సేల్స్ వద్దు. ఇప్పుడు చూడు, నాకు డిపార్ట్మెంట్లో హెచ్ఆర్లు ఉన్నారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది, హెచ్ఆర్లందరికీ కలిపి ఎంత ఇస్తున్నాను. ఫైనాన్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫైనాన్స్ వాళ్ళందరికీ కలిపి ఎంత ఇస్తున్నాను. ఐటీ వాళ్ళు ఉన్నారు, ఐటీ వాళ్ళందరికీ కలిపి ఎంత ఇస్తున్నాను. ఎక్కడ వదలొద్దు నువ్వు. కానీ ఎక్కడా వదలకోకుండా ఏం చేయాలి? హెచ్ఆర్లందరికీ ఎంత ఇస్తున్నాను, ఫైనాన్స్ అందరికీ ఎంత ఇస్తున్నాను, సేల్స్ అందరికీ ఎంత ఇస్తున్నాను, ఐటీ వాళ్ళకి ఎంత ఇస్తున్నాను, ఎక్కడా వదలకోకుండా అన్నీ కావాలి. ఇక్కడ చూడండి, అన్ని వదిలేసాను, ఓన్లీ సేల్స్దే తీసుకున్నాము, మిగతా వద్దు అనుకున్నాం. ఇలాంటి రిక్వైర్మెంట్లో మనం ఏం చేస్తామంటే, పవర్ బిఐలో మనం గ్రూప్ బై వాడతాం, పవర్ క్వరీ ఎడిటర్లో కదా. సో మనకి సినారియో క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇక్కడ అలాగే చూద్దాం. చూడండి, సెలెక్ట్. ఇక్కడ మనం ఎంప్లాయీ నేమ్, సరే ఎంప్లాయీ నేమ్ కదా, డిపార్ట్మెంట్ కదా మనకు కావాల్సింది. సో డిపార్ట్మెంట్ కామా, డిపార్ట్మెంట్లో ఏం జరగాలి? యాక్చువల్గా ఏం జరుగుతుంది? హెచ్ఆర్లందరం ఒక పక్కకు తీసుకెళ్ళిపోయి వాళ్ళ శాలరీ కౌంట్ చేస్తాం. ఐటీ వాళ్ళందరం ఒక పక్కకు తీసుకెళ్ళిపోయి హ్యూమన్గా, యాజ్ ఏ హ్యూమన్గా మనిషిగా మనం ఏం చేస్తాం? మనం అడిగితే హెచ్ఆర్లందరూ ఒక పక్కకి, ఐటీ వాళ్ళందరూ ఒక పక్కకి తీసుకెళ్ళి వాటిని ఏం చేస్తున్నాం? హెచ్ఆర్ శాలరీ యాడ్ చేస్తున్నాం, అంటే సమ్ చేస్తున్నాం, ఐటీ వాళ్ళని సమ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం రాయాల్సింది సమ్ ఆఫ్ శాలరీ, ఓకే, ఫ్రమ్ ఎంప్లాయీ. ఇక్కడ వరకు ఏం జరుగుతుందో చూద్దాం. మామూలుగా ఏం చేస్తుందంటే, ఈ డిపార్ట్మెంట్ కాలంలో సమ్ చేస్తుంది. ఎలా సమ్ చేస్తుంది? అంతా ఇచ్చేస్తుంది. అంతా కాదు, ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం. వేర్ రాసామనుకోండి, వేర్ రాస్తే పర్టికులర్గా ఒకదాని పేరు తీసుకురావాలి. నాకు ఒకదానిది కాదు, అది హెచ్ఆర్ఆ, సేల్స్ అలా విడివిడిగా ఒకదానిది కాదు, అన్నీ కలిపి రావాలి. అప్పుడు అలాంటి రిక్వైర్మెంట్లు వేరు వాడడం, గ్రూప్ బై వాడతాం. గ్రూప్ బై ఏం గ్రూపింగ్ చేయాలి? యాజ్ ఏ హ్యూమన్గా మనం ఏం చేస్తాం?
హెచ్ఆర్లందరినీ ఒక గ్రూప్ చేస్తాం, ఐటీ వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేస్తాం, ఫైనాన్స్ అందరిని ఒక గ్రూప్ చేస్తాం, సేల్స్ అందరిని ఒక పక్కకు తీసుకెళ్ళి గ్రూప్గా నిలబెట్టి వాళ్ళ శాలరీ కౌంట్ చేస్తాం. అంటే ఈ గ్రూప్ అనేది దేని మీద జరగాలి? శాలరీ మీద కాదు. హెచ్ఆర్లందరూ ఒకవైపు, ఐటీ వాళ్ళందరూ వైపు. అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు? డిపార్ట్మెంట్ కాలంలో ఉన్నారు. సో ఇక్కడ డిపార్ట్మెంట్, ఓకే, డిపార్ట్మెంట్ కాలంలో. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఫైనాన్స్ వాళ్ళు ఎంత, హెచ్ఆర్కి ఎంత ఇస్తున్నాను, ఐటీ ఎంత ఇస్తున్నాను, సేల్స్ ఎంత ఇస్తున్నాను. ఇది వేరే క్లాస్ వాడితే సేల్స్ వరకే వస్తుంది. సేల్స్ వరకు ఎంత? 28,000 కదా. ఈ గ్రూప్ బై వాడితే, వేరు కాకుండా గ్రూప్ బై వాడితే సేల్స్తో పాటు అన్నిటిని ఇస్తుంది. ఇది 8,000 అనుకున్నాం కదా. సో అన్నీ ఇస్తుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ క్లాస్ అండ్ గ్రూప్ బై క్లాస్? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మరలా మనం సెపరేట్గా డిస్కస్ చేస్తాం కదా, అప్పుడు చూద్దాం. మీకు అర్థమైనట్టుగా మీరు ఇప్పటి వరకు అయితే నోట్స్ రాసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోండి, సార్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని రాయట్లేదు ఏంటి? ఎస్, గ్రూప్ బై అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, మీరు ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తారో అది ఖచ్చితంగా గ్రూప్ బై తర్వాత ఇవ్వాల్సిందే. ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తారో అది గ్రూప్ బై తర్వాత ఇవ్వాల్సింది. ఇక్కడ చాలా కాలమ్స్ తీసుకుంటే ఇక్కడ చాలా కాలమ్ నేమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఎయిమ్ ఏంటి? డిపార్ట్మెంట్ వైజ్గా సేల్స్ ఎంత, లేదా ప్రొడక్ట్ వైజ్గా అంటే ల్యాప్టాప్లు అన్నీ కలిపితే సేల్స్ ఎంత, అలాగే టేబుల్స్ అన్నీ కలిపితే సేల్స్ ఎంత, మౌస్లు అమ్మితే సేల్స్ ఎంత, ఫోన్లన్నీ అమ్మితే సేల్స్ ఎంత, అట్లా ఓన్లీ 2 ఆ పేరు దాన్ని నంబర్ అట్లా రావాలి అంటే సేల్స్ నేమో లేదా శాలరీ నేమో ఫంక్షన్లో పెట్టుకుంటాం. దేని పరంగా డివైడ్ అయిపోవాలి? హెచ్ఆర్లు అందరూ ఒకవైపు, ఐటీ వాళ్ళందరూ ఒకవైపు రావాలి కాబట్టి గ్రూపింగ్ జరగాలి. కాబట్టి దేని మీద గ్రూపింగ్ జరగాలి? శాలరీ మీద, సేల్స్ మీద కాదు, దాని పేరు మీద గ్రూప్ జరగాలి. హెచ్ఆర్లు అందరూ ఒకవైపు అలా అంటున్నాం కాబట్టి ఇదండి. సో ఇలా మనం అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేది 3 కేటగిరీస్గా డివైడ్ చేసాం. ఒకటి వేర్ క్లాజు, గ్రూప్ అసలు లేకోకుండా ఎలాంటి రిక్వైర్మెంట్ వస్తుంది, ఓన్లీ వేర్ క్లాస్తో ఎలాంటి రిక్వైర్మెంట్ వస్తుంది, ఓన్లీ గ్రూప్ బై క్లాస్తో ఎలాంటి రిక్వైర్మెంట్ వస్తుందో మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. మీకు ఇప్పుడు డౌట్ రాకపోవచ్చు, విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, బాగా అర్థమైనట్టు అనిపిస్తుంది. ప్రాక్టికల్గా మనం దిగి చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఆగిపోతుంది. నన్ను అడగండి, నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టీస్ చేసి. ఓకేనండి. నెక్స్ట్, సో మనకి అగ్రిగేషన్ ఫంక్షన్స్, గ్రూప్ బై. ఇక్కడ ఒక చిన్న ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, గ్రూప్ బై వాడాము అంటే ఖచ్చితంగా అగ్రిగేషన్ ఫంక్షన్ ఏదో ఒకటి వాడాలి. సమ్మా, మిన్నా, కౌంటా వాడాల్సిందే. అగ్రిగేషన్ ఫంక్షన్ విడిగా వాడచ్చు, కానీ గ్రూప్ బై వాడాలంటే ఖచ్చితంగా దీని ముందు అగ్రిగేషన్ ఫంక్షన్ వాడాల్సిందే. అగ్రిగేషన్ ఫంక్షన్ లేకుండా గ్రూప్ బై లేదు. కానీ గ్రూప్ బై లేకుండా అగ్రిగేషన్ ఫంక్షన్ చూడండి, ఎక్కడ గ్రూప్ బై లేదు కానీ అగ్రిగేషన్ ఫంక్షన్ ఉంది. కానీ గ్రూప్ బై ఉండాలి అంటే అగ్రిగేషన్ ఫంక్షన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకే, ఇది లేకుండా మనం చేద్దాం చూడండి, అది ఏమి ఎర్రర్ ఇస్తుందో ఇలా ఇస్తుంది. ఓకే, అంటే డిపార్ట్మెంట్ చేసింది, సేల్స్ రాయలేదు. ఓకే, సో ఓకేనండి, ప్రాక్టీస్ చేయండి. చిన్న ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, గ్రూప్ బై వాడాము అంటే ఖచ్చితంగా అగ్రిగేషన్ ఫంక్షన్స్ వాడినప్పుడు మాత్రం దాని రిజల్ట్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్, ఈరోజు మనం టెక్స్ట్ ఫంక్షన్స్ని కంప్లీట్ చేసి క్లాస్ స్టాప్ చేద్దాం. కరెక్ట్గా మన టైం కూడా సరిపోతుంది. సో మనం అగ్రిగేషన్ ఫంక్షన్స్ చేసాం. ఇక్కడ చూడండి, గ్రూప్ బై ఈజ్ యూజ్డ్ విత్ అగ్రిగేషన్ ఫంక్షన్స్. ఖచ్చితంగా అగ్రిగేషన్ ఫంక్షన్స్ అప్పుడు మనం గ్రూప్ బై వాడతాం. అంటే గ్రూప్ బై వాడాలి అంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ కావాలి. చూడండి, నెక్స్ట్ టెక్స్ట్ ఫంక్షన్స్. ఇది మనకి పవర్ బిఐలో, డాక్స్లో కూడా ఉన్నాయి. కాకపోతే సబ్ స్ట్రింగ్ అనేది లేదు, కానీ మిగతావన్నీ కూడా మనకి పవర్ బిఐలో ఉన్నాయి, డాక్స్లో. ఓకే, అదే రిక్వైర్మెంట్ మనం ఇక్కడ ఎలా చేస్తామో చూద్దాం. నాకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ లేనట్టుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక టేబుల్ చాట్‌జీపీటీ ద్వారా క్రియేట్ చేసుకుందాం. ఓకే, మనం ప్రతిసారి క్రియేట్ టేబుల్లోకి వెళ్ళి చేయాలంటే అయిపోతాం. నేర్చుకోండి, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవచ్చు, టైం ఎక్కువ పడుతుంది. సో
ప్రాక్టీసింగ్ స్పెల్లింగ్ రాంగ్ రావచ్చు, ఏం పట్టించుకోమాకండి. టెక్స్ట్ ఫంక్షన్స్ ఇన్ SQL అది కూడా మనం స్పెసిఫై చేయాలి. MS SQL ఓకే, దాని ప్రకారంగా టేబుల్ ఇస్తుంది. I need a table with 15 columns, 15 rows. 15 rows ఉన్నదా? I need SQL query to create a table with 15 rows. ఇలా మనం మీకు తెలిసిన పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఏం అవసరం లేదు, ఇది అర్థం చేసుకుంటుంది చాట్‌జీపీటీ. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే క్రియేట్ టేబుల్ సంబంధించిన టేబుల్ క్రియేట్ చేసి మళ్ళీ లోపల అందులో వాల్యూస్ ఇవ్వాలిగా. ఇదిగోండి 15 వాల్యూస్ ఇస్తుంది. ఇది కూడా ఎంప్లాయీ టెస్ట్ ప్రాక్టీస్ అని ఇచ్చిందా? ఓకే, ఇంత పెద్ద పేరు అవసరమా? సో దీన్ని స్పెసిఫై చేయొచ్చు. టేబుల్ నేమ్ అంత పెద్దది వద్దు, ఏమిద్దాం, టేబుల్ నేమ్ ఈజ్, ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంప్లాయీ ఉంది, కన్ఫ్యూజ్ అవుతాము. సో ఎంప్లాయీ కాకుండా ఎంప్లాయీస్ ఇద్దాం. మనకి ఎంప్లాయీ వరకే ఉంది టేబుల్, ఇప్పటి వరకు వాడిన టేబుల్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే క్యాపిటల్ లెటర్లో ఇద్దాం, ఎంప్లాయీస్ అని ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు అదేం చేస్తుంది అంటే చూసారా, ఇక్కడ ఎంప్లాయీస్ అని పెట్టింది. అంతకుముందు చాలా పెద్ద పేరు ఇచ్చింది, ఎంప్లాయీస్ ప్రాక్టీస్ టేబుల్ సంథింగ్, టెక్స్ట్ ప్రాక్టీస్. అంత పెద్దది ప్రతిసారి మనం టైప్ చేయలేదండి, అందుకని తీసుకున్నాం. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయడం కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి సో Ctrl+V, తర్వాత Ctrl+A, ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూడండి కమాండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని Ctrl+A తీసేద్దాం, టేబుల్ వచ్చేసింది. చూడండి, కావాలంటే ఎంటీ టేబుల్ వస్తుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇక్కడ చూడండి ఎంప్లాయీ వస్తుంది, అలాగే ఎంప్లాయీస్ కూడా వస్తుంది. ఎగ్జిక్యూట్, ఎంటీ టేబుల్ వచ్చింది. ఈ ఎంటీ టేబుల్లోకి వాల్యూస్ పెట్టాలి. ఎందుకు ఇలా డిఫరెంట్గా తీసుకుంటున్నారంటే సీక్వెల్ స్టార్టింగ్ క్లాస్ వినాలండి. ఇది 4th 5th క్లాస్ కాబట్టి ఇలాంటివన్నీ స్టార్టింగ్లో అయిపోయాయి మనకి. ఓకే, తీసేద్దాం దీన్ని, Ctrl+V, మళ్ళీ Ctrl+A, ఎగ్జిక్యూట్. 15 rows ఎఫెక్టెడ్, అంటే ఆ ఎంటీ టేబుల్లోకి 15 rows వెళ్ళిపోయాయి. ఓకే, సో దీన్ని బ్యాక్ స్పేస్ ఇచ్చి తీసేద్దాం, Ctrl+A, బ్యాక్ స్పేస్. ఇప్పుడు చూద్దామండి, మనకి ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం, ఈ సింబల్ రీఫ్రెష్, వీరన్నిటి గురించి డిస్కస్ చేసేసాం. డేటాబేస్, ఈ డేటాబేస్లో ఎంప్లాయీ డేటాబేస్ ఉంది. ఈ ఎంప్లాయీ డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్స్లో ఆల్రెడీ ఎంప్లాయీ అనేది మనకు తెలుసు. ఇప్పుడు మనం ఎంప్లాయీస్ అని కొత్తది క్రియేట్ చేసాం. ఓకే, ఇక్కడ ఎస్ లేదు, ఇక్కడ ఎస్ ఉంది అంతే. ఈ DBO అంటే డేటాబేస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మనం ఆ టేబుల్ బయటికి రావాలి అంటే సో ఫస్ట్ మనం ఈ పైన ఎంప్లాయీ డేటాబేస్లో ఉన్నాం లేదు చెక్ చేసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMPLO, చూసారా అక్కడ ఎంప్లాయీ వస్తుంది, ఎంప్లాయీస్ కావాలి. సార్ ఇక్కడ మీరు క్యాపిటల్ ఇచ్చారు కదా, క్యాపిటలే టైప్ చేయాలా? లేదండి, మనం స్మాల్ టైప్ చేసుకోవచ్చు. దీని గురించి డిస్కస్ చేసేస్తాం. ఎంప్లాయీస్ ఇలా పడవచ్చు, సేవ్ చేసుకోండి, ఎగ్జిక్యూట్. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు టెక్స్ట్ ఫంక్షన్స్ వర్క్ చేద్దాం. టెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటంటే ఇది రియల్ టైంలో అంత ఎక్కువ యూజ్ అవ్వండి, కానీ 1-2 ఫంక్షన్స్ ఉన్నాయి, అది యూజ్ అవుతాయి. ఎంప్లాయీ నేమ్ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి, అలా కాదు, అన్ని క్యాపిటల్లో చూపించాలి, అన్ని క్యాపిటల్లో చూపించాలి. అప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఇక్కడ వరకు టేబుల్ అంతా ఇచ్చేస్తుంది కాబట్టి సెలెక్ట్ స్టార్ కామా. ఓకే, ఇప్పుడు స్టార్ పెట్టకపోతే ఏమవుతుందంటే చూడండి, అప్పర్ లోపల ఏ కాలంని అప్పర్గా మార్చాలి? EMP నేమ్, EMP నేమ్ అప్పర్గా మార్చాలి. ఇప్పుడు ఏం జరుగుద్దంటే మనకు ఫైనల్ రిజల్ట్లో, ఓకే, ఫైనల్ రిజల్ట్లో ఈ ఒక్క కాలమే బయటకు వస్తుంది ఇలా రాస్తే, చూసారా.
అప్పర్ కేసులోకి మారిపోయింది, క్యాపిటల్ లెటర్స్లోకి మారిపోయింది. ఫైనల్ ఇది వచ్చింది. మనకు అలా కాదు కదా, మనకేం కావాలి, మిగతా కాలమ్స్ కూడా కావాలంటే సెలెక్ట్ స్టార్ కామా. స్టార్ అంటే అన్ని కాలమ్స్ ఇచ్చేస్తుంది, దాంతో పాటు ఎక్స్ట్రా కాలం అప్పర్ కేసులోకి మార్చి ఎక్స్ట్రా కాలం ఇస్తుంది. చూద్దాం, చూడండి, ఎగ్జిక్యూట్. చూసారా, అన్ని కాలమ్స్, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ కూడా ఉంది, అన్ని కాలమ్స్తో పాటు ఉన్నదాన్ని మాడిఫై చేయకోకుండా ఈ చివర్లో కొత్త కాలం వస్తుంది. ఇది అప్పర్ కేస్. లోవర్ కేస్ అంటే చిన్న స్మాల్ లెటర్స్లోకి మార్చాలంటే LOWER, లోవర్. ఓకే, పెట్టుకుని ఎగ్జిక్యూట్ చేయండి, అన్ని లోవర్ క్లాస్లో మారిపోతాయి. అలా కాకుండా మనకి పవర్ BI డాక్స్లో కూడా ఇది లేదండి. స్టార్ట్ అంటే ఒక వర్డ్లో స్టార్టింగ్ లెటర్ ఎలా అయితే R క్యాపిటల్ ఉందో, కుమార్లో K క్యాపిటల్ ఉందో, అలా మార్చాలంటే ఇక్కడ సీక్వెల్లో లేదు, పవర్ BI డాక్స్లో కూడా లేదు. కానీ ఎక్కడ ఉందంటే పవర్ క్వరీ ఎడిటర్లో. ఓకే, సో ఈచ్ వర్డ్ క్యాపిటలైజ్ అనే ఆప్షన్ ద్వారా ఇలాంటి రిక్వైర్మెంట్ చేయగలుగుతాం. సో రియల్ టైంలో అప్పర్ కేసు లోవర్ కేస్ చేసుకుని, లోవర్ కేసు అప్పర్ కేసు చేసుకుని మనం ఏం చేసుకుంటాం, పేర్లు మార్చినంత మాత్రం సో అంతగా యూజ్ అవ్వదు. సో దిస్ ఈజ్ అబౌట్ ద లోవర్ కేస్ అండ్ అప్పర్ కేస్. ఓకే, ఇంకేమిచ్చింది, అరే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వలేదా, అడగాల్సింది ChatGPT. సరే, నో ప్రాబ్లం. మనకి ఆల్రెడీ తెలుసు, బ్యాక్స్లో మనకి ఒక నేమ్ టైప్ చేసేటప్పుడు మనకి ఎక్కడైనా సరే ఎడ్యుకేషన్లో కానీ బయట కానీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని 3 ఫిల్ చేయమని ఇస్తారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని ఎక్కడైనా సరే. అప్పుడు 3 కాలమ్స్ క్రియేట్ అవుతాయి, ఫస్ట్ నేమ్ కాలమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. కానీ మనం ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మెయింటైన్ చేస్తే ఒక్కొక్క కాలంలో 10 lakhs మెంబర్స్ ఉంటే 3 కాలమ్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి 30 lakhs బర్డెన్ అయిపోతుంది టేబుల్కి. సో ఆ మూడింటిని విడివిడిగా మెయింటైన్ చేయడం కన్నా 3 కలిపి ఒకే కాలంలో మెయింటైన్ చేసినప్పుడు 10 lakhsతో బర్డెన్ తక్కువ అవుతుంది. దీని గురించి మనం పవర్ BI డిస్కస్ చేస్తాం, ఇక్కడ డిస్కస్ చేయడానికి అవసరం లేదు. సో ఇక్కడ మనకి అలాంటిది ఏమీ లేదు. ఇమాజిన్ చేసుకోండి, ఇదేమో ఫస్ట్ నేమ్ రవికుమార్, తర్వాత సేల్స్ అని సెకండ్ నేమ్, ఇది మా మిడిల్ నేము హైదరాబాద్ అని ఇంటి పేరు అనుకుందాం, మన దగ్గర లేదు కాబట్టి. సో ఆ మూడింటిని మనం చేద్దాం. ChatGPTలో తర్వాత మీరు అడగండి, దాన్ని బేస్ చేసుకుని ఇస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే అన్ని కాలమ్స్ కావాలి నాకు, సెలెక్ట్ స్టార్ కామా, అన్ని కాలమ్స్ కావాలి. ఇప్పుడు నేను చేయబోయేది ఏంటి అంటే ఎంప్లాయీ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ అనుకుంటున్నా. ఓకే, ఇలా మనం ప్లస్ ఇద్దాం. ప్లస్ అంటే నేను రియల్గా చూపిస్తేనే మీకు అర్థమవుతుందండి. 1 minute. నేను ఈ టేబుల్ని మనం తీసేద్దాం. ఒక టేబుల్ని కంప్లీట్గా తీసేయాలి అంటే ఏం చేయాలి, కంప్లీట్గా ఒక టేబుల్ని తీసేయాలంటే డ్రాప్ కమాండ్ వాడాలి. మనం ఫస్ట్ క్లాస్లో చేసుకున్నాం. డ్రాప్ టేబుల్ని తీసేసే పూర్తిగా. ఏ టేబుల్ తీసేయాలి, ఎంప్లాయీస్ అనే టేబుల్ తీసేసాయి. చూడండి, ఇక్కడ ఎంప్లాయీస్ కనపడుతుంది లెఫ్ట్ సైడ్లో, ఇప్పుడు కనపడదు, ఇది చేసిన తర్వాత పూర్తిగా డిలీట్ అయిపోతుంది. కమాండ్ సక్సెస్ఫుల్లీ, మరి ఇక్కడ కనిపిస్తుంది కదా అంటే రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసినా ఇంకా కనబడుతుందంటే ఒకసారి మన కనెక్షన్ని తీసేసి మళ్ళీ కనెక్షన్ ఇవ్వండి. ఇప్పుడు చెక్ చేయండి వచ్చి ఎంప్లాయీ డేటాబేస్లో టేబుల్స్లో ఎంప్లాయీస్ ఉన్నది ఉందా లేదా అని. లేదు, పోయింది, ఎంప్లాయీ అని ఉంది. ఇప్పుడు మనం ChatGPTని అడుగుదాం, అరే నేను కన్కాటినేట్ మీద కూడా వర్క్ చేయాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా ఇంక్లూడ్ చేయని. I need first name, middle name, last name. Include these. ఓకే, ఎంప్లాయీస్ ఇచ్చింది ఈసారి, చూసారా, ఇదిగోండి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చింది. ఓకే, దీన్ని కాపీ చేద్దాం, ఇక్కడికి వచ్చి Ctrl+A, Ctrl+V ఎగ్జిక్యూట్ చేద్దాం. టేబుల్ ఫామ్ అయిపోయింది, అందులో వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేద్దాం. Ctrl+V, మళ్ళీ Ctrl+A, అన్నీ సెలెక్ట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలండి. 15 rows ఎఫెక్టెడ్. దీన్ని మనం
ఇవన్నీ తీసేద్దాం. ఇప్పుడు టేబుల్ ఇక్కడ ఫామ్ అవ్వలేదు కాబట్టి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే రావట్లేదు కాబట్టి వచ్చింది ఆల్రెడీ. అప్పుడు కనెక్షన్ తీసేసి ఉంచండి. ఇప్పుడు నేనేమి కనెక్షన్ తీసేయాలనుకోవట్లేదు, ఆల్రెడీ ఉంది, కనిపించట్లేదు అంతే. చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఎగ్జిక్యూట్. ఇవ్వండి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్. ఇలా మనం ఏం చేయాలంటే ఈ మూడింటిని కలిపి ఫుల్ నేమ్ అని మూడింటిని కలిపేయాలండి. అలా కాలమ్స్ని యాడ్ చేసి ఒక కాలం ఇవ్వడాన్ని కన్కాటినేట్ అంటాం మనం పవర్ బిఐలో. ఇక్కడ మనం కన్కాట్ చాలు, కన్కాటినేట్ అని ఫుల్ అవసరం లేదు. ఈ రిక్వైర్మెంట్ని మనం కన్కాట్ ద్వారా చేయొచ్చు, ఆర్ లేదా మనం ఏం చేయొచ్చు అంటే ప్లస్ సింబల్ వాడు కూడా చేయొచ్చు. కన్కాట్ అనే ఫంక్షన్ వాడచ్చు, లేదా ప్లస్ సింబల్ ద్వారా చేయొచ్చు. ఫస్ట్ మనం ప్లస్ సింబల్ మీద చేద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇక్కడ సెలెక్ట్ స్టార్ కామా అంటే అన్ని కాలమ్స్ తో పాటు లాస్ట్ లో రావాలంటే ఇలా రాసుకోండి. నాకు అన్ని కాలమ్స్ వద్దు అనుకుంటే స్టార్ కామా తీసి ఇక్కడ మీద రాసాను. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏమేమి కావాలి, ఫస్ట్ నేమ్, ఫస్ట్ అండర్ స్కోర్, ఫస్ట్ నేమ్, తర్వాత ప్లస్ సింబల్ ఇవ్వండి, ప్లస్ మిడిల్ నేమ్, మిడిల్ అండర్ స్కోర్ నేమ్, మిడిల్ నేమ్ మళ్ళీ ప్లస్ సింబల్, లాస్ట్ నేమ్ అండర్ స్కోర్ నేమ్. అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎగ్జిక్యూట్ చేద్దాం. చిన్న ప్రాబ్లం వస్తుంది, ఏంటో అబ్జర్వ్ చేయండి. బాగానే వచ్చింది సార్, రవికుమార్ రెడ్డి అంట. ఇక రవికుమార్ రెడ్డి బాగానే వచ్చింది. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు, మధ్యలో స్పేస్ లేదు, గ్యాప్ లేదు. మరి అది రావాలంటే ఏం చేయాలి అంటే ఈ ప్లస్ సింబల్ తర్వాత మీరు సింగిల్ కోడ్లో స్పేస్ ఇచ్చి సింగిల్ కోడ్ చేయండి, మళ్ళీ ప్లస్ సింబల్ ఇవ్వండి. అంటే ఏం జరుగుతుంది, ఓకే, ఈ ఫస్ట్ నేమ్కి ఈ మిడిల్ నేమ్కి మధ్యలో స్పేస్ ఇస్తున్నాం. అలాగే ఈ లాస్ట్ నేమ్కి మిడిల్ నేమ్కి మరలా స్పేస్ ఇచ్చి సింగిల్ కోడ్స్ స్పేస్ సింగిల్ కోడ్ ఇచ్చి మళ్ళీ ప్లస్ టైప్ చేయండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ప్రాపర్గా స్పేస్ అనేది వచ్చింది. ఇట్లా ప్లస్లు పెట్టుకోవడం ద్వారా ఓకే మనం ఈ రిక్వైర్మెంట్ చేయొచ్చు. ప్లస్ కాకుండా మనం ఫంక్షన్ వాడచ్చు అని చెప్పాను, కన్కాట్ అనే దాన్ని వాడచ్చు. ఎట్లా, సెలెక్ట్ స్టార్ కామా అన్ని కాలమ్స్ తో పాటు లాస్ట్ లో కావాలని స్టార్ కామా పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కన్కాటినేట్ కాదు, డాక్స్ లో కన్కాట్ ఓపెన్ బ్రాకెట్ ఫస్ట్ నేమ్ అండర్ స్కోర్ నేమ్. ఇక్కడ ప్లస్లు పెట్టకూడదండి, కామా ఇవ్వాలి. అండర్ స్కోర్ ఫస్ట్ నేమ్ కామా మిడిల్ అండర్ స్కోర్ నేమ్ కామా లాస్ట్ అండర్ స్కోర్ నేమ్. బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ఫ్రమ్ ఇవన్నీ ఎందులోంచి రావాలి, ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ టేబుల్ నుంచి రావాలి. వచ్చింది, బాగానే వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, స్పేస్ లేదు. మరి స్పేస్ లేకపోతే ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ల మధ్యలో ఎలా అయితే సింగిల్ కొటేషన్లో స్పేస్ ఇచ్చామో ఇక్కడ కామా తర్వాత ఇవ్వాలి. కామా తర్వాత సింగిల్ కోడ్లో స్పేస్, మళ్ళీ సింగిల్ కోడ్ ఎండ్ చేసి మళ్ళీ కామా పెట్టండి. ఇక్కడ ప్లస్కి మధ్యలో వస్తే ఇక్కడ కామాకి మధ్యలో వస్తుంది అంతే. ఇక్కడ కూడా సింగిల్ కోడ్ ఆన్ చేయండి, స్పేస్ ఇవ్వండి, సింగిల్ కోడ్ ఇవ్వండి, మళ్ళీ కామా ఇవ్వండి. ఇప్పుడు చూడండి, చూసారా స్పేస్తో వచ్చింది. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇదేమో కన్కాట్ అనే ఒక ఫంక్షన్తో రాస్తే ప్లస్తో రాస్తాం. కన్కాట్ రాస్తే కామాకి మధ్యలో స్పేస్ ఇస్తున్నాం, ప్లస్తో రాస్తే ప్లస్కి మధ్యలో స్పేస్ ఇస్తున్నాం. అంతే, ఈ రెండు తేడా, అంతకన్నా ఏమీ లేదు. సో కొత్తగా వచ్చిన కాలం పేరు నో కాలం ఉంది కదా, అలియాస్ నేమ్ ఇద్దాం. ఈ ఆపరేషన్ అంతా అంటే ఏదైతే కంప్లీట్ అయ్యిందో దీని తర్వాత మనం ఇస్తాం యాజ్. దీని పేరు ఎలా చూపించే, యాజ్ అంటే ఎలియాస్, ఇది ఫుల్ నేమ్, ఫుల్ అండర్ స్కోర్ నేమ్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ నో నేమ్ వల్ల ఫుల్ నేమ్ వచ్చింది. ఇక్కడ కూడా పెట్టుకొని కావాలండి, ఇక్కడ యాజ్ ఫుల్ అండర్ స్కోర్ నేమ్ ఇప్పుడు వాడచ్చు. ఇది కన్కాట్ లేదా ప్లస్ సింబల్ ద్వారా
కాలమ్స్ ని యాడ్ చేయండి. అలా కాదు సార్, నాకేమో లాస్ట్ నేమ్ రెడ్డి రవికుమార్, శర్మ అనితాదేవి, రెడ్డి సురేష్ బాబు, సింగ్ ప్రియా కుమారి, అలా నాకు ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు టీం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ వదిలి ఏం చేస్తున్నాను, లాస్ట్ నేమ్ పెట్టుకుంటాను. ఆర్డర్ ఏదైనా ఫాలో అవ్వచ్చు, మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా వస్తుంది లాస్ట్. ఇక్కడ లాస్ట్ నేమ్ వదిలి ఫస్ట్ నేమ్ పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుంది, మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వస్తుంది. ఇదిగోండి, రెడ్డి కుమార్ రవి అంటే ఏంటి, ఇటు నుంచి మొదలైంది రెడ్డి కుమార్ రవి. సో మీరు ఇచ్చిన ఆర్డర్ వైజ్ గా కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్ టీమ్? ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఇప్పటికీ మనం కన్కాట్ లేదా ఆర్ ప్లస్ సింబల్ ద్వారా చేసాం. ఇంకొకటి లోవర్ అప్పర్ అయిపోయింది. ట్రిమ్, ట్రిమ్ గురించి మీకు తెలుసు, డాక్స్ లో మనం నేర్చుకున్నాం. అంటే ఒక కాలంలో ఏవైతే ఉన్నాయో, మనం మరలా ఒరిజినల్ టేబుల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ అనే కాలం సేల్స్ అనేది జిగ్జాగ్ గా ఉంది, అంటే ఇక్కడ స్పేస్ ఇచ్చి కొంచెం ముందు జరిగింది. ఈ హెచ్ఆర్ ఎక్కడ ఉంది, ఐటీ కొంచెం ముందు జరిగింది. ఇది జిగ్జాగ్ గా ఉంది, అంటే ప్రాపర్ అలైన్మెంట్ లేదు. అలా అలైన్మెంట్ లేకపోయినప్పుడు మనం ఆల్రెడీ డాక్స్ లో చాలా సార్లు చేసాం కదా, పవర్ క్వైరీ ఎడిటర్ లో కూడా అక్కడ ట్రిమ్ అప్లై చేసాం, డాక్స్ లోను ట్రిమ్, సీక్వెల్ లో కూడా ట్రిమ్. సో సెలెక్ట్ స్టార్ కామా అన్ని కాలమ్స్ కావాలి, ఇక్కడ ట్రిమ్. ట్రిమ్ ఏ కాలం వంకర టెంకర్ గా ఉన్నాయి వాల్యూస్ లోపల, అంటే అలైన్మెంట్ ప్రాపర్ గా లేవు. ఇక్కడ అన్ని ఉన్నాయి, లేవు ఏదైతే మనకు లేవు అనుకుంటామో ఆ కాలం పేరు ఇవ్వాలి. డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నాయి కదా సార్, ఎస్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ లేకపోతే చేయొచ్చు. ఎంప్లాయీస్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రాపర్ ఎలా అంటే ఉంది, అలా ఇచ్చింది, కానీ మీకు అలాంటి ఉన్నది మీరు చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు తెలుస్తుంది. అలాంటి కాలం చాట్ జీపీని అడగనికి ఇస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు ప్రాక్టీస్ ట్రిమ్ ఫంక్షన్, సో గివ్ మీ ఏ కాలం. అప్పుడు జిగ్జాగ్ ఆర్డర్లో ఇస్తుంది, మీరు ట్రిమ్ అప్లై చేయొచ్చు. ఈ ట్రిమ్ ఏం చేస్తుందంటే చాలా డీటెయిల్గా డాక్స్లో నేర్చుకున్నాం. ఒక వర్డ్ తర్వాత ముందు కానీ వెనక కానీ ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. ఓకే. సబ్ స్ట్రింగ్, సబ్ స్ట్రింగ్, స్ట్రింగ్ అంటే టెక్స్ట్ వాల్యూస్. టెక్స్ట్ వాల్యూస్లో నాకు కొంత భాగం కావాలి. అంటే ఏంటి, రియల్ టైంలో ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిటీ కాలంలో ఫస్ట్ 3 లెటర్స్ కావాలి, అంటే హెచ్వైడి, బిఈఎల్, బిఏఎన్, ఎంయుఎం, సిహెచ్ఈపియుఎన్, అట్లా 3 లెటర్స్ 4 లెటర్స్. అంటే ఈ హైదరాబాద్ అనేది ఒక ఫుల్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే టెక్స్ట్, ఫుల్ టెక్స్ట్. ఇందులో నుంచి నాకు కావాల్సిన పార్ట్ కావాలి అంటే మనం వాడాల్సిన సబ్ స్ట్రింగ్. ఈ ఫుల్ స్ట్రింగ్ లో నుంచి సబ్ స్ట్రింగ్ అంటే కొంత పార్ట్ తీసుకురావడమే సబ్ స్ట్రింగ్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, ఫస్ట్ 3 లెటర్స్ ఉండాలి, అది ఏవైనా కూడా. ఓకే, ఎందులో, సిటీ అనే కాలంలో. దాన్ని ఇప్పుడు మనం చేద్దాం. దీనికోసం సెలెక్ట్, అన్ని కాలమ్స్ కావాలి కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, స్టార్ తర్వాత ఇక్కడ రాస్తాం అనమాట సబ్ స్ట్రింగ్, యుబిఎస్టిఆర్ఐఎన్డి. ఓకే, సబ్ స్ట్రింగ్. సబ్ స్ట్రింగ్ లోపల ఏమడుగుతుందంటే ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి. నెంబర్ 1 ఫస్ట్ ప్లేస్ నుంచి కౌంట్ చేయాలి. అది ఏ కాలంలోకి వెళ్ళి కౌంట్ చేయాలి, చాలా కాలమ్స్ ఉన్నాయిగా, ఫస్ట్ కాలం పేరు ఇవ్వాలి. నాకు సబ్ స్ట్రింగ్ కావాలి, ఓకే నేను సబ్ స్ట్రింగ్ ఇస్తా. ఏ కాలంలోకి వెళ్ళి ఇవ్వాలి, సిటీ కాలంలోకి వెళ్ళి ఇవ్వు, ఇస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వాలి, నువ్వు స్టార్టింగ్ పొజిషన్ నుంచి మొదలవు, అంటే ఫస్ట్ లెటర్ నుంచి మొదలవు, అందుకని 1 ఇస్తాం, కామా. ఎక్కడి వరకు ఆగాలి, కౌంట్ చేయండి, 1 2 3, మళ్ళీ ఇక్కడ 1 2 3 అంటే ఇక్కడ 3 ఇవ్వాలి. 3 వరకు ఇచ్చి ఆగిపోవాలి. బ్రాకెట్ క్లోజ్ చేసేసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. సిటీ పేరు లేదా, క్యాపిటల్ సి ఇచ్చి చూద్దాం. సారీ, సిఐటి. ఓకే, క్యాపిటల్ ఇచ్చాం, వర్క్ అవుతాం చూద్దాం. ఇన్వాలిడ్ కాలం నేమ్ సిఐటివై, సిఐటివై కదా ఇది సిటీ.
1 మినిట్ టీమ్ చూద్దాం. Substring. ఇవన్నీ రియల్ టైంలో వాడడం టీమ్ సబ్స్ట్రింగ్ లోపల కాలం పేరు ఏమంటుంది, స్టార్టింగ్ పొజిషన్ ఇచ్చాం, బాగానే చూద్దాం. సబ్స్ట్రింగ్ సిటీ 1,3 ఏ టేబుల్ వాడుతున్నాం, ఇక్కడ ఏ టేబుల్ వాడుతున్నాం చూడండి, మనకి ఎందుకు రావట్లేదు, మన పేరే టేబుల్ పేరేంటి, ఎంప్లాయీస్. మనం వాడేది ఎంప్లాయీలో అసలు సిటీయే లేదు. కాల్ చూపిస్తానండి. ఈ ఎంప్లాయీ అనే టేబుల్లో సిటీ పేరే లేదు. అలాంటప్పుడు సిటీ ఎలా వస్తుంది, ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా సిటీ లేదు, ఎంప్లాయీస్లో సిటీ ఉంది. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్సే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంప్లాయీస్ ఇవ్వండి సార్, వస్తుంది ఆన్సర్. చూసారు, హైదరాబాద్లో ఫస్ట్ త్రీ లెటర్స్ ఎలా వస్తుంది. అలా కాదు సార్, నాకు సెకండ్ లెటర్ నుంచి మొదలవ్వాలి, అంటే వైతో స్టార్ట్ అవ్వాలి, ఈతో స్టార్ట్ అవ్వాలి, ఏతో సెకండ్ లెటర్, యూతో మొదలవ్వాలి, హెచ్తో మొదలు. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ సెకండ్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. సరే, సెకండ్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి, ఎన్ని ఉంచును, సెకండ్ లెటర్తో స్టార్ట్ ఎన్ని ఉంచును, 3 ఉంచినా 4 ఉంచినా, ఓకే, దాన్ని బట్టి సెకండ్ లెటర్తో స్టార్ట్ అయ్యి 4 లెటర్స్ ఉంచాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది, హైదరాబాద్లో YDER వస్తుంది, ఇక్కడ ELHI వస్తుంది, ఇక్కడ ANGA వస్తుంది. అలా మనకు మిడిల్లో కావాలన్నా కూడా వస్తుంది. YDER ELHI ANGA సెకండ్ లెటర్ నుంచి మొదలయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి కౌంట్ చేయండి, 1 2 3 4. దిస్ ఈజ్ అబౌట్ ద సబ్ స్ట్రింగ్. అంటే ఫుల్ స్ట్రింగ్ లో నుంచి కొంత పార్ట్ని తీసుకురావడమే సబ్ స్ట్రింగ్ అంట. సబ్ స్ట్రింగ్ లో మనం 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి, ఆ సబ్ స్ట్రింగ్ ఎక్కడి నుంచి నేను చిన్న మొక్క తీసుకురావాలి, సిటీ అనే కాలంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎన్ని లెటర్స్ బయటికి తీసుకురావాలి అనేది ఇక్కడ ఇవ్వాలి. లాస్ట్ రీప్లేస్. ఈ రోజుతో మనం క్లాస్ కంప్లీట్ చేద్దాం. ఈ రోజు క్లాస్ రీప్లేస్ గురించి మీకు బాగా తెలుసు. రీప్లేస్, సబ్స్టిట్యూట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ క్వశ్చన్ డాక్స్లో అని కూడా తెలుసు. రీప్లేస్ ఏం చేస్తుంది, సబ్స్టిట్యూట్ ఏం చేస్తుంది, డాక్స్లో క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ ఏంటో చూద్దాం. సో ఇక్కడ నేను యాక్చువల్గా హైదరాబాద్ ఉన్న చోట, విజయవాడ ఉంది అక్కడ లేదు. ఓకే, ఐ నీడ్ టు రీప్లేస్ హైదరాబాద్ విత్ విజయవాడ. హైదరాబాద్ ఉన్న చోట్ల విజయవాడతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఏం జరుగుద్దో చూడండి. సెలెక్ట్ స్టార్ కామా, అంటే అన్ని కాలం పేర్లు ఇచ్చేస్తుంది. ఇక్కడ రీప్లేస్ లోపల మనం ఏమడుతుంది చూసారా, ఏ కాలంలోకి వెళ్ళి రీప్లేస్ చేయాలి, ఏ కాలంలోకి వెళ్ళి చేయాలి. ఒకసారి మనం ఫుల్ టేబుల్ ఓపెన్ చేద్దాం. మనకి సిటీలోకి వెళ్ళి వర్క్ చేయాలి, సిటీలోకి వెళ్ళి వర్క్ చేస్తున్నాం. రీప్లేస్ కూడా 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఏ కాలంలోకి వెళ్ళి వర్క్ చేయాలి, మనం దేన్ని తీసేయాలి, ఏం ఉంచాలి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, డబుల్ కోడ్, సింగిల్ కోడ్ కదా, డాక్స్లో అయితే డబుల్ కోడ్. హైదరాబాద్ అని టైప్ చేద్దాం. హైదరాబాద్ తీసేయాలి. సరే, హైదరాబాద్ తీసేస్తాం, కామా. మరి హైదరాబాద్ ప్లేస్లో కొత్తది ఏమి ఇవ్వాలి అంటే, మళ్ళీ సింగిల్ కోడ్లో మళ్ళీ కామెంట్ చేద్దాం, క్లోజ్ చేద్దాం. ఫ్రమ్ EMPLOYEES ఎంప్లాయీస్ చూద్దాం, ఎగ్జిక్యూట్. చూసారా, హైదరాబాద్ ఉన్న ప్లేస్లో విజయవాడ, మళ్ళీ ఇంకెక్కడ ఉండాలి టీం, హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్ ప్లేస్లో విజయవాడ. ఇట్లా మనం మార్చుకోవచ్చు. అలాగే రియల్ టైంలో మనకి ఎలా వస్తుందంటే, ఈమెయిల్ ఐడిలో యాహూ వాళ్ళు ఉన్నారే, అందరూ జీమెయిల్ వాడుతున్నాం, కొంతమంది యాహూ వాడుతున్నారు. వాళ్ళని మన ఎంప్లాయీస్ అందరూ జీమెయిల్లోనే ఉందాము, మనం యూనిక్గా ఉందాము, ఒక్కొక్కరు ఒక్కో మెయిల్ వాడడం ఏంటి అన్నారు. తర్వాత వీళ్ళు అనితా శర్మ కానీ, తర్వాత సురేష్ రెడ్డి అవుట్లుక్ వాడుతున్నాడు, వీళ్ళందరూ జీమెయిల్లోకి మారిపోయారు. అప్పుడు ఎక్కడెక్కడ యాహూ మెయిల్ ఉందో దాన్ని ఇలా ఏం చేస్తాం,
జీమెయిల్కి మార్చుకుంటాం. అవుట్లుక్ ఉంటే జీమెయిల్కి మార్చుకుంటాం. దాన్ని రీప్లేస్ ఎలా వర్క్ చేస్తుందో 3 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. రీప్లేస్ ఏ కాలంలోకి వెళ్ళి వర్క్ చేయాలి, సిటీ అనే కాలంలోకి వెళ్ళి వర్క్ చేయాలి. ఏం చేయాలి మనం ఏదైతే తీసేయాలనుకున్నామో అది సెకండ్ ఆర్గ్యుమెంట్, తీసేయి. సరే ఇది తీసేస్తా, ఈ ప్లేస్లో ఏమి ఇవ్వాలి, కామా విజయవాడ. ఎందుకు సరిగ్గా సింగిల్ కొటేషన్లో ఇస్తున్నారు? మనం సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాం, టెక్స్ట్కి సింగిల్ కోట్స్ కావాల్సిందే, న్యూమరికల్ వాల్యూస్ సింగిల్ కోట్స్ అవసరం లేదు. ఓకే, అలాగే నేను ఇక్కడ హెచ్ఆర్ ఉన్న చోట్ల హ్యూమన్ రిసోర్స్ అనే ఫుల్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను. హెచ్ఆర్ షార్ట్ ఫామ్ బదులు హెచ్ఆర్ ఉన్న ప్రతి చోట హ్యూమన్ రిసోర్స్ అని ఇద్దాం అనుకుంటున్నాను. దాని గురించి రాద్దాం చూడండి. మళ్ళీ ఒరిజినల్ టేబుల్కి వెళ్ళిపోదాం. దీన్ని తీసేస్తున్నాను. ఓకే, సెలెక్ట్ స్టార్ కామా అన్ని కాలమ్స్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రీప్లేస్ ఓపెన్ బ్రాకెట్. ఎక్కడికి వెళ్ళి ఏ కాలంలో రీప్లేస్ చేయాలి? నేను డిపార్ట్మెంట్లో, హెచ్ఆర్ ఎక్కడ ఉంది, డిపార్ట్మెంట్ అనే కాలంలోనే కదా, డిపార్ట్మెంట్ అనే కాలంలోకి వెళ్ళాలి, కామా వెళ్తాను. ఏం తీసేయను, డిపార్ట్మెంట్లో అన్ని టెక్స్ట్ వాల్యూస్ ఉన్నాయి, ఏబిసిడి టెక్స్ట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సింగిల్ కోడ్లో హెచ్ఆర్, మళ్ళీ సింగిల్ కోడ్లో కామా. సరే హెచ్ఆర్ తీసేస్తా, ఈ ప్లేస్లో ఏం పెడతావు, మళ్ళీ టెక్స్ట్ నేమ్ పెడతాను. అందుకని సింగిల్ కోడ్స్లో హ్యూమన్ రిసోర్స్ పెట్టేశాను. క్లోజ్ చేద్దాం, ఎగ్జిక్యూట్. DEPARTMENT డిపార్ట్మెంట్ అక్కడ రాయలేదు. ఫ్రమ్ ఎంప్లాయీస్ ఆ టేబుల్ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే రాలేదు. చూసారా, హెచ్ఆర్ ఇదిగోండి, ఈ సెకండ్ లైన్లో హెచ్ఆర్ ఉంది, హెచ్ఆర్ ప్లేస్ హ్యూమన్ రిసోర్స్, హెచ్ఆర్ ఉంటే హ్యూమన్ రిసోర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద రీప్లేస్. ఎనీ డౌట్స్ టీమ్? ఇంకా ఈ రీప్లేస్ అనేది ఓన్లీ మనకి టెక్స్ట్ వాల్యూస్ కాదు. ఈసారి నేను ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటున్నాను. సో పొరపాటున నేను ఏం చేశానంటే, నాకు బోనస్ 3000 ఇచ్చిన వాళ్ళందరికీ 3500 ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, 3000 ఎన్ని చోట్ల ఉంది, ఒక చోటనే ఉంది. సరే 9000 అబ్జర్వ్ చేద్దాం. 9 ఒక చోట ఉంది, ఇంకా కిందకి వెళ్ళింది 9 ఎక్కడ ఉందో, 9 ఒకే ఒక చోట ఉంది. సో ఈ 9000 ఇచ్చిన ఈ పర్సన్, కిరణ్ కుమార్ అనే పర్సన్కి 19 ఇవ్వబోయి 9000 ఇచ్చేసా. తర్వాత నాకు తెలిసింది 19,000 ఇచ్చాను. మరి మోడిఫై చేయాలి కదా, లేకపోతే నాకు లాస్ వస్తుంది కదా. ఓకే, నేను చూపించుకోవాలి కదా లెక్కల్లో. అప్పుడు 9000 ప్లేస్లో 19,000 రావాలి. అది ఏ కాలం ఉంది, బోనస్ కాలంలో ఉంది. చూద్దాం. సో రీప్లేస్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ కామా, ఇక్కడ మీరు పడ్డం లేదు, ఇక్కడ సెలెక్ట్ స్టార్ కామా అన్ని కాలమ్స్ కావాలి. రీప్లేస్ ఓపెన్ బ్రాకెట్. ఏ కాలంలోకి వెళ్ళి రీప్లేస్ చేయాలి, బోనస్. అక్కడ ఆ కాలంలోనే కదా 9000 ఉంది. 9000 తీసేసి 9000.00 తీసేసి 19,000.00 క్లోజ్ చేసేద్దాం. ఫ్రమ్ ఎంప్లాయీస్ కాదు, మనం ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాం. టెక్స్ట్ మీద వర్క్ అవ్వట్లేదు, సారీ నంబర్ మీద వర్క్ అవ్వట్లేదు. అందుకనే దీన్ని ఏ ఫంక్షన్ అన్నారు, టెక్స్ట్ ఫంక్షన్స్ అన్నారు. అంటే టెక్స్ట్ మీద వర్క్ అవుతుంది, న్యూమరికల్ వాల్యూస్ మీద ఎందుకు వర్క్ అవ్వట్లేదు. దీన్ని సింగిల్ కోడ్ చూద్దాం, అప్పుడు టెక్స్ట్ కింద ఏమన్నా బిహేవ్ చేస్తుందా. టెక్స్ట్ కింద బిహేవ్ చేయదు, ఎందుకంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇంట్ అనే దాన్ని ఇచ్చుంటాం. ఇంట్, ఓకే, ఇంట్ ఇచ్చుంటాం. చూద్దాం, అవ్వట్లేదండి. సో అందుకనే దీనికి పేరు ఏమొచ్చిందంటే టెక్స్ట్ ఫంక్షన్స్. టెక్స్ట్ మీదే, అంటే ఏబిసిడి లాంటి టెక్స్ట్ మీదే వర్క్ అవుతుంది. మరి ఇలాంటి రిక్వైర్మెంట్ వస్తే ఏం చేయాలి సార్ అంటే, అప్డేట్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది. ఓకే, అప్డేట్ ఉంటుంది. అప్డేట్ ద్వారా 9,000ని 19,000కి అప్డేట్ చేయొచ్చు. అది ఎక్కడ ఉంది, మనకి లాస్ట్లో వస్తుంది, చూపిస్తాను చూడండి. అప్డేట్ ఇదిగోండి, ఇక్కడ ఉంది, చూసారా.
సేమ్ రిక్వైర్మెంట్ 10,000 బోనస్ అనేది 1,000కి నేను అప్డేట్ చేయాలి. నేను అది ఇక్కడే చెప్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేర్చుకున్నాం. రీప్లేస్ అనేది టెక్స్ట్కి అంటే ఏబిసిడీలు ఉన్న లెటర్స్కి వర్క్ అవుతుంది. అందుకని దీన్ని టెక్స్ట్ ఫంక్షన్లో చేర్చారు. ఇది టీమ్ ఈరోజు క్లాస్ మనకి. రేపు మనం డేట్ ఫంక్షన్స్ మిగతావన్నీ కంప్లీట్ చేద్దాం. ఇంకొక 3-4 డేస్లో మనకి సీక్వెల్ కంప్లీట్ అయిపోతుంది. సీక్వెల్ కంప్లీట్ అయిపోతే పవర్ బై సీక్వెల్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. మనం ప్రాజెక్ట్లోకి ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేయిస్తానన్నాను కదా, ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.